20 సీట్లకే నువ్వు శబాసరా పవన్ అంటే మరి నీ అమ్మ మేము అసలు సొంతం పార్టీ పెట్టి 16 నెలలు జైల్లో ఉండి 16 నెలలు ప్రజా సంకల్ప యాత్ర చేసి సోనియా గాంధీ ఎర్రకోటను ఢీకొట్టి మీ చంద్రబాబు నాయుడు ఢీకొట్టి ఒకసారి ఓడి 67తో గెలిచి 23 మంది పార్టీ మారితే జనకకుండా బెనకకుండా మళ్ళా పోటీ చేసి 151 మందితో గెలిచి ఇప్పుడు మళ్ళీ ఓడితే కూడా 11 మందితో ఉంటే కూడా మొక్కబోని ధైర్యంతో మళ్ళీ రాజకీయాలు చేస్తున్నారు. చూడు వీడు కదా మొగోడంటే. సడన్గా 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి బలమైన కారణం ఏమై ఉంటుందంటారు? ఈవీఎం మిషన్స్ అన్న ట్యాంపరింగ్ అయినా. దీనికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చాలా ఆధారాలు ఉన్నాయి. కడప రాజకీయాలు హత్యా రాజకీయాలకు పేరు. రక్తపు మరకలు అంటని ఎమ్మెల్యేలే ఉండరని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది మా ప్రాంతానికి సంబంధించిన సమస్య. మా దురదృష్టం, మా తండ్రి గారు, మా అబ్బగారు, మా తాతలు ముత్తాతలు మాకు గౌరవాన్ని ఇచ్చినారు, మర్యాదని ఇచ్చినారు, పౌరుషాన్ని ఇచ్చినారు. వారసత్వంగా జగన్ గారిని ఓడించడానికి కూటమి ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదనే వస్తున్నామని కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ గారిని ఎదిరించడం కోసం లేదా ఎదుర్కోవడం కోసం ముగ్గురిగా కలిసి రావాల్సి వచ్చిందా? అరికాల దగ్గర నుంచి నన్నెత్తి వరకు భయం, వణుకు. జగన్ అంటే జగన్ కలలో వస్తుంటాడు అమ్మ వాళ్ళ ముగ్గురికి. వాళ్ళకి భయమే లేకపోతే ఇప్పుడు ఇడిపోయింది. మా భాషలో కడప భాషలో చెప్పాలంటే ఈ మధ్య గొడ్డలి తల్లి చెల్లి ఈ మాటలను మీరు యాక్సెప్ట్ చేసి కామ్గా ఉంటున్నారా? జగన్ యొక్క అభిప్రాయాలు మాకు నచ్చితేనే, జగన్ యొక్క సిద్ధాంతాలు మాకు నచ్చితేనే, జగన్ మనస్తత్వం మాకు నచ్చితేనే జగన్ వెంట నడుస్తాం, జగన్కి జై అంటాం. జగన్ ఇష్టానుసారం చేస్తే మేము జై అంటామా? విజయలక్ష్మిని పట్టుకొని ఏం తల్లి విజయలక్ష్మి అమ్మ బాగుండావా, అవుకు కదా మీ ఊరు, అమ్మ ఎట్లుంది అంటే అన్న బాగుండారన్న అట్లా అంటారు. ఏం మే బాగుండావా విజయలక్ష్మి అంటే ఒక్కసారి నీ అమ్మ అంటే కన్నా రాచమౌళి శివప్రసాద్ నీ అమ్మ నీ అక్క 3 సార్లు అంటాడు. ఆస్తి తగాదాల విషయంలో షర్మిల గారు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తే మీరు దాని గురించి మాట్లాడారు. అయితే దానికి ఆవిడ ఇలా మాట్లాడుతున్న వాళ్ళని కుక్కలతో పోల్చింది. నాకు షర్మిలమ్మ మీద ఉండే అభిప్రాయం 2 విషయాలు. ఒకటి షర్మిల అంటే నాకు తెలిసినది, 2 షర్మిల అంటే నాకు తెలిసినది. పాలిటిక్స్ లో చూస్తే అసలు ఎక్కడ కూడా ఏ విలువ కనిపించట్లేదు. ఆ జనసేన పార్టీ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. తన పార్టీ సైనికులను అయితే విపరీతంగా దాడులు చేస్తున్నారు. మీ కంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తున్నారని మీ కంటికి, మీ దృష్టికోణానికి. కానీ రాచమ్మల దృష్టికోణానికి అయితే మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలపైన దాడి చేసేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదమ్మా. పవన్ కళ్యాణ్ గారికి ప్రధానంగా ఏజెండా లేదంట. ఒకటే అజెండానే. పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటంటే నా కులాన్ని, నా సినిమా గ్లామర్ను నీకు ఇస్తా, నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని తీర్థాన్ని తీసుకుంటా, 20 సీట్లో 10 సీట్లో దెబ్బలు తినకుండా, ఇబ్బందులు పడకుండా, అవమానాలు కాకుండా నీ పంచన కాసుకొని ఉంటా. నెలకు నాకు 70 కోట్లు 80 కోట్లు నువ్వు బిస్కెట్లు కుక్కకేసినట్టు వేచి తీసుకొని బతుకుతాను. బూతులు మాట్లాడకపోయినా కూడా బాలకృష్ణ గారిని బాలిగాడు అన్నారు, అసెంబ్లీకి తాగిపోయాడని అన్నారు. మరి ఇవి కూడా అలాంటివే కదా. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నాలు జరిగాయని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. నన్ను చంపాలని ప్రయత్నం చేసింది వరదరాజిరెడ్డి, వరదాడి కొడుకు. పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది, బాంబులు దొరికినాయి, రివాల్వర్లు దొరికినాయి. సో జగన్ మొండివాడు, ఎవరి మాట వినడు, పెద్దగా ఎవరి సలహాలు కూడా తీసుకోడు. సో ఇది ఒకటి కూడా నడుస్తుంది. జగన్ 100కి 100 భాగాలు మొండోడే. 135,000 సచివాలయాలు ఉద్యోగాలు ఇస్తాను సార్, నాకు ఒక 50 కావాలా, నాకు 30 కావాలని మేము అందరం పోయి అడిగినాం. ఆయన మాకు ఊర్లలో ప్రెజర్ ఉంది కాబట్టి నువ్వేం సొక్కం పరీక్ష జరపాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము పోయి అడిగితే నమస్కారం పెట్టి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు విప్రా టీవీ. నేను యాంకర్ విజయ. ఈయన పూర్తి పేరు తెలుసుకోవాల్సిన ప్రత్యేకత లేదు, ఇంటి పేరుతోనే మొదలవుతుంది ఈయన ప్రత్యేకత. తాను ఎవరికైనా మాటిస్తే మాత్రం ఎక్కడి వరకైనా వెళతారు. తనకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవరినైనా నిలదీయడానికి రెడీగా ఉంటారు. తనను నమ్మి తన భరోసా కోసం తన తలుపు తట్టి తన గడపలోనికి వచ్చిన వారికి ప్రాణం వరకు వచ్చినా సరే ఎంతటి దానికైనా సిద్ధపడతారు. అలాంటి ప్రజానాయకుడు ఈరోజు మనతో ఉన్నారు. లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం. ఆయనే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎట్టున్నారు? ఫైన్. కడప రాయలసీమ ప్రాంతానికి తగ్గట్టు చాలా ధీటుగా రాజసంగా కనబడుతున్నారు. సో అంతా క్షేమమేనా సార్? చాలా క్షేమము, చాలా సంతోషంగా ఉన్నాము. ఓకే. సో మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పుడున్నటువంటి పొలిటికల్ చూస్తే మాత్రం అసలు ప్రజల్లో చాలా ఆదరణ పొందినటువంటి మీరు సడన్గా 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి బలమైన కారణం ఏమై ఉంటుందంటారు? మంచి చేస్తేనే గెలుస్తాం, అభివృద్ధి చేస్తేనే గెలుస్తాం, ప్రేమను పంచితేనే గెలుస్తాం అనేది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు
ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రాజకీయాలలో ఓడిపోతాం. ఇవన్నీ మన వైపు న్యాయం ఉన్నప్పటికీ మనం మంచి చేసి ఉంటాం, ప్రేమించి ఉంటాం, హ్యూమానిటీ ప్రదర్శించి ఉంటాం, అందుబాటులో ఉండి ఉంటాం, కార్యకర్తలు బాగుంటాం, అన్నీ ఉంటాం, కానీ ఓడిపోతాం. దానికి కారణం ఏంటంటే కన్నా ఒక్కొక్కసారి పార్టీ అవుతుంది, ఒక్కొక్కసారి ఎదుటి పార్టీల యొక్క కలయికలు అవుతాయి, ఒక్కొక్కసారి ప్రధానమైన పాయింట్ ఏంటంటే కన్నా ప్రజల అవసరాలు అవుతాయి. ఇక్కడ నేను ఓడిపోవడానికి ప్రజల అవసరాలే నా ఓటమికి కారణమైన ఉండాలా, లేదంటే ఈవీఎం మిషన్స్ అన్న ట్యాంపరింగ్ అయినారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ రెండిట్లో కాసేపు నాకు ఈవీఎం మిషన్లు మోసం చేసినాయి అని ప్రపంచమంతా కూడేగుస్తుంది, మేధావులంతా చెప్తారు, సామాన్యమైన ఓటరు కూడా మహిళ కూడా చెప్తాంది, అన్నా మేము వేసింది ఫ్యాన్ గుర్తుకు నువ్వు ఎట్లా ఓడిపోయినావంటే ఈవీఎం మిషన్లు మోసం చేసినారని చెప్తారు. ఇవన్నీ చూసినప్పుడు కానీ మేధావుల విశ్లేషణ చూసినప్పుడు ఈవీఎం మిషన్స్లోనే ట్యాంపరింగ్ చేసినారు, మోసం జరిగింది అనడానికి కొన్ని లెక్కలు, ఆధారాలు, మేము అడిగిన ఎలక్షన్ కమిషన్కు సమాధానం చెప్పకపోవడము, దాటవేయడం, ఇవన్నీ చాలా కారణాలు మీకు తెలుసు, అందరికీ తెలుసు. అదన్నా ఓడిపోయినారు. ఒకవేళ లేదు లేకపోతే ఊరికి మీరు ఓడిపోయినారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు, అవన్నీ అబద్ధం మాటలు, నిజంగా మీరు ఓడిపోయినారు, ప్రజలే వేయలేదు అంటే కన్నా రైట్, నువ్వు ఆ నాణానికి ఆ వైపు నువ్వు వస్తే కన్నా దానికి ఓడిపోవడానికి కారణం నేను ప్రజల అవసరాలు. ఓకే, ఎటువంటి అవసరాలు అయి ఉండొచ్చు? పేదరికం ప్రధానమైంది, నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ధనవంతుల కుటుంబంలో జన్మించిన తర్వాత పేదరికమైన జీవితాన్ని అనుభవించిన, ఆ తర్వాత నేను నాయకునిగా ఎదుగుతూ వచ్చిన. కాబట్టి నాకు తెలియని డబ్బు కాదు, నాకు తెలియని కటిక దరిద్రము కాదు. నేను చూసినటువంటి దరిద్రాన్ని, నేను చూసినటువంటి డబ్బుతో కూడిన జీవితాన్ని చాలామంది చూసిండరు. ఇక్కడ నేను చెప్పేది పెద్దోళ్ళు ఎవరో వేల కోట్లు ఉండేవాళ్ళు కాదు, నేను చెప్పేది మా ప్రాంతంలో మనం అనుభవించడానికి కావాల్సిన డబ్బు ప్రకారం అయితే నేను పెద్ద కుటుంబంలో పుట్టినా, కానీ నా బాల్యం అంతా పేదరికంతోనే నడిచింది. అందుకే నాకు పేదరికం గురించి పూర్తి అవగాహన ఉంది. అందుకే ప్రజలకు అన్నిటికంటే ఏది గొప్ప విషయం అంటే కన్నా వారి అవసరం. సో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని అంటున్నారు. సో దీనికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గము 1953లో ప్రారంభమైంది. 1953లో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 70 సంవత్సరాలైంది ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడి ప్రొద్దుటూరు నియోజకవర్గం. ఎన్నో ఎలక్షన్స్ జరిగినాయి, శాసనసభ ఎన్నికలు. ప్రతి ఎలక్షన్ నేను డేటా తీసి ప్రపంచానికి చూపించగలిగిన. అంటే 1953 సంవత్సరంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని పోలేనాయి. 1955లో మళ్ళీ ఎలక్షన్ జరిగింది, 2 ఏళ్ళకే. అప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని పోలేనాయి. తర్వాత 60లో, 62లో, 67లో, 72లో, 78లో, ఇట్లా నిన్నటి వరకు చూస్తే కన్నా ప్రతి ఎలక్షన్కు ఎన్ని ఓట్లు పోలయ్యే శాతం పెరుగుతుంది అంటే కన్నా 2000, 3000, 4000, 5000, 6000 ఓట్లు మాత్రమే పోలవుతాయి ఎక్కువ. కొన్ని సందర్భాల్లో 2000, 3000 ఓట్లు తక్కువ కూడా పోలవుతాయి. కానీ ఫస్ట్ టైం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు 70 సంవత్సరాల తర్వాత 2024 జరిగిన ఎన్నికల్లో నా కాన్స్టిట్యున్సీలో 24,000 ఓట్లు ఎక్కువ పోలేనాయి. 24,000 ఓట్లు ఎక్కువ పోలేనాయి. అసలుకి ఇది ఇంకా అబ్నార్మల్, ఊహకందని విషయం. 5 సంవత్సరాల కిందట పోలైన ఓట్ల కంటే 5 సంవత్సరాల తర్వాత పోలైన ఓట్లు పెరిగితే 2,000 పెరగాల, 5,000 పెరగాల, 6,000 పెరగాల, మ్యాక్సిమం, అంతకంటే పెరగకూడదు. 24,000 ఓట్లు పెరిగినాయంటే ఎట్లా పెరుగుతాయి, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? రెండవది, 3,500 బూతులలో అర్ధరాత్రి 2 వరకు పోలింగ్ జరిగిందంటే ఒక్క మీడియా కవర్ చేయలేదా, ఒక్క పత్రిక రాయలేదా, ఒక్క సోషల్ మీడియా యాక్టివరు పెట్టలేదా? లేదు, మేము అడిగినాము, అవన్నీ పేపర్లో చూపలేదు రబ్బా, రాయలే. 2 వరకు జరిగేది అనేది రాయలే. మేము అడుగుతున్నాం చాలాసార్లు ఎలక్షన్ కమిషను, ఆ 3,500 బూతులు ఏంటో చెప్పయ్యా అంటున్నాం మేము. ఏ ఊర్లలో ఏ బూత్ నెంబరు, ప్రొద్దుటూరులో బూత్ నెంబరు 12, బూత్ నెంబరు 92, బూత్ నెంబరు 150, అట్లా 10 బూతులా, 20 బూతులా, 50 బూతులా, 4 బూతులా నా కాన్స్టిట్యున్సీలో. అసలు నా కాన్స్టిట్యున్సీలో లేవా, 2 వరకు పోలు కాలేదా? ఈ 3,500 బూతులు ఏదో చెప్పంటే చెప్పరు. మరి ఇట్లా చాలా కారణాల దృష్ట్యా చూస్తే ప్రొద్దుటూరు నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నటువంటి ఒక 90 నియోజకవర్గాలలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసే 90 నియోజకవర్గాలలో ప్రొద్దుటూరు నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బలం ఉండేది రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఇట్ల వరకు. ఆ తర్వాత కొంత అటు ఇటు వేరే క్యాస్ట్ బేస్ రకరకాల కారణాలతో ఇబ్బందులు జరగచ్చు. ఇక్కడంతా ఆ పరిస్థితి లేదు, స్వతహాగా ఆయనకు బలం ఉంది. అందుకే ఇక్కడ మేము గెలుస్తాం కాబట్టి ఇక్కడ ఆయన మోసం చేసినాడు. ఆ మోసానికి నేను కూడా బలేంట. సో ఈవీఎం మిషన్ల ద్వారా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఓడిపోయింటాడు. లేదంటే కనుక రాచమల్లి మంచివాడనే అభిప్రాయం, ప్రేమ నా ఊరి ప్రజలకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేదరికం, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాల వలన రేపొద్దున చంద్రబాబు నాయుడు వస్తే 4,000 పెన్షన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే మన ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 వస్తుంది. లేకుంటే 50 ఏళ్ళకే పెన్షన్ వస్తుంది. అమ్మఒడి అందరికీ వేస్తాడు. రైతులకు 26,000 ఇస్తాడు. ఇట్లా చాలా చెప్పినాడు అబద్ధాలన్నీ. ఉద్యోగస్తులకు చెప్పే అబద్ధాలు ఉద్యోగులు చెప్పినాడు. నిరుద్యోగ భృతి 3,000 చెప్పినాడు. 20 లక్షల ఉద్యోగాలు చెప్పినాడు. ఇట్లా ఏమేమి కావాలనో పేదవారికి అవన్నీ చెప్పినాడు. సో ఇప్పుడు మీరు మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా చంద్రబాబు పరిపాలనకు వెన్నుపోటుకు 2 సంవత్సరాలంటూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. సో నిన్న వైసీపీ కార్యకర్తలు, లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేశారు. సో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే అంశంలో ప్రధానమైన కారణాలు ఏమంటారు? ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈయన చంద్రబాబు నాయుడు గారు. సో అందులో ప్రధాన అంశాలు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రొద్దుటూరు నుంచి నేను అడిగినా నిన్న కూడా ఏమని, మీరు విజయోత్సవ సభ జరుపుతున్నారు తిరుపతిలో 12వ తారీఖున. 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన, మీ ప్రభుత్వం విఫలమైంది 2 సంవత్సరాలు, ప్రజలకు వెన్నుపోటు మీరు పొడిచినారు అని చెప్పి మేము చేస్తున్నాం. మా మాటను పక్కన పెట్టండి, వాళ్ళ మాటను పక్కన పెట్టండి. మీ ఛానల్ ద్వారా విప్రా ఛానల్ ద్వారా నేను ప్రజలను అడుగుతా ఉన్నా. మీ ఛానల్ ద్వారా ప్రజల తరఫున అడుగుతా ఉన్నా. ఎవరిని? ప్రజల్ని అడుగుతా ఉన్నా. ఏమని? అయ్యా మా ఇద్దరిని పక్కన పెట్టండి, ప్రజలారా మీరే తీర్పు చెప్పండి. ఈ 2 సంవత్సరాల పాలనలో విజయోత్సవ సభ జరుపుకుండే నైతికత చంద్రబాబు నాయుడుకు, కూటమికి ఉందా లేదా? నిరసన చేసే అధికారం మాకు ఉందా లేదా? నిరసన చేయాల్సిన ఆవశ్యకత మాకుందా లేదా? అంటే మీకు ఇవ్వాల్సిన, మీకు చెప్పిన సంక్షేమ పథకాలను, మీకు ఇస్తానన్న అభివృద్ధిని ఆయన ఇచ్చి ఉంటే మేము నిరసన చేసే ఆవశ్యకత మాకు లేదు. అప్పుడు మేము చేస్తే గన తప్పుడు మనుషులు. మీకు ఇస్తానన్నటువంటి సంక్షేమాన్ని, మీకు ఇస్తానన్నటువంటి అభివృద్ధిని, మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా నీటి మూట చేసినప్పుడు మీ తరపున మేము నిరసన వ్యక్తం చేసే హక్కు మాకు ఉంది అని మీరు అనుకుంటే మేము చేసినది కరెక్ట్. అందులో భాగంగా ఏ ఎన్నికల మేనిఫెస్టో నువ్వు పొందుపరిచినావో ఓ రాజకీయ పార్టీగా అది చేయాలి కదా. అది ఏం చెప్పినావు నువ్వు? ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండితే 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో 1వ తారీఖున వేస్తా. ఎంతమంది ఉంటే అందరికీ వేస్తా. ఇంకా నీకు వీలుంటే కనండి. ఇచ్చినావా? ఇది ఈయనప్పుడు నిన్ను ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదా? ప్రజలు నేరుగా వచ్చి ప్రశ్నిస్తారా? లేకుంటే ప్రజల యొక్క భావాన్ని రాజకీయ పార్టీ గొంతు చేసుకొని ప్రశ్నిస్తుందే? ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని మరో రాజకీయ పార్టీ, ప్రతిపక్ష రాజకీయ పార్టీ తన గొంతులో నుంచి వినిపిస్తుంది. భావం మాత్రం ప్రజలది, స్వరం మాత్రం మాది. అయితే గత 2 సంవత్సరాలుగా వైసీపీ పార్టీ లీడర్స్ కామ్గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు యొక్క పరిపాలనకు వెన్నుపోటుకు 2 సంవత్సరాలన్న తర్వాత ఇప్పుడు జగన్ గారు ఏదైతే ఈ కార్యకర్తలకి, లీడర్స్కి అందరికీ మీటింగ్ పెట్టిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. అంటే ఈ 2 సంవత్సరాలు మీకు కనిపించలేదా ప్రజల యొక్క కష్టాలు? వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలకు బలవుతున్న ప్రజల కష్టాలు మీకు ఇంతవరకు కనిపించలేదా? ఎక్కడైనా మీరు ఒకసారి బాగా గమనిస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత, మరో రాజకీయ పార్టీ గెలిచిన తర్వాత, ఓడిపోయిన రాజకీయ పార్టీ గెలిచిన రాజకీయ పార్టీకి తక్కువలో తక్కువ అంటే 1 year అవకాశం ఇస్తుంది. ఏమని? నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చడానికి, నీ పరిపాలన గాడిలో పడడానికి కనీసం అంటే నీకు 1 సంవత్సరం కావాలి కాబట్టి అంతవరకు మనం ఏం మాట్లాడకూడదని నిశ్శబ్దంగా ఉంటారు. 1 సంవత్సరం తర్వాత మెల్లిమెల్లిగా ప్రశ్నించడం స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు అయితే 4 ఏళ్ళు ప్రశ్నించాడు మమ్మల్ని. ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. కారణం, ఆయనకు ప్రశ్నించాలన్న కోరిక కూడా లేదు. మేము తప్పు చేసినామో ఒప్పు చేసినామని పక్కన పెడదాం, ప్రజల కోసం ప్రశ్నించాలనే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. దొంగ. ఓడిపోతున్న పోవడం, హైదరాబాద్లో కూర్చోవడం, 4 సంవత్సరాల పిల్లలతో 4 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఊరూరు తిరగడం, అబద్ధాలు చెప్పడం, లేని అన్ని అబద్ధాలు చెప్పడం, ప్రచారం చేయడం. కానీ మేము అట్లా కాదు. ఓడిపోయిన మరుక్షణం నుంచే 2-3 నెలల కాలం నుంచే మీరు ఒక్కసారి మీడియా అంతా తిరిగేస్తే మీకు అర్థమవుతుంది. 3 నెలల తర్వాతనే మేము ఉద్యమాలు మొదలుపెట్టినాం. 3 నెలల తర్వాత భారతదేశ చరిత్రలోనే
ఓటమి చెందిన తర్వాత, ఓటమి అంటే మామూలు ఓటమి కాదు, ఘోరాతి ఘోరమైన ఓటమి చెందిన తర్వాత 151 సీట్లతో పరిపాలన చేసిన మేం 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత కూడా మూడే నెలల కాలం తర్వాత ఈ ప్రభుత్వం పైన గలం ఇప్పగలిగినాం, పోరాటం చేయగలిగినాం అంటే దేశ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు అందరూ అదే స్థాయిలో కొట్లాడినారా అంటే కనుక ఉండరమ్మా. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఓడిపోయిన తర్వాత ఆ బాధలో నుంచి, దుఃఖంలో నుంచి, లేకుంటే కొంతమంది ఆ భయంలో నుంచి, వీళ్ళు చేసే దుర్మార్గపు చర్యల్లో నుంచి, రెడ్ బుక్ రాజ్యాంగంలో నుంచి బయటికి రావాలంటే కనుక నాకు ఒక్కరోజు కూడా పట్టదు. నాకు ఒక్కరోజు పట్టదు. మరొక మిత్రునికి నిలబడుతుంది, మరొక మిత్రునికి 6 నెలలు పడుతుంది. మీరు చూస్తే మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిసారి కూడా మీరు ఇచ్చేటటువంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ మాటల్లో ఖచ్చితమైన పటుత్వం ఉంటుంది. నిఖచ్చితంగా, నిస్సిగ్గుగా మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా స్టేట్మెంట్ వదిలేస్తున్నారు. అంటే దీనివల్ల మీకు నష్టం వస్తుంది అని మీరు ఎప్పుడు ఆలోచించలేదా? ఎస్, కొన్నిసార్లు లాభం ఉంది నాకు, కొన్నిసార్లు నష్టం ఉంది. కానీ నాకు లాభ నష్టాలతో పని లేకుండా నేను చాలా ఓపెన్గా నా హృదయంలో ఏమైతే ఉందో వాటిని నేను బహిర్గతం చేసి అబద్ధాలు చెప్పకుండా ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా మాట్లాడాలా. నిజాయితీ చనిపోకూడదు, ధర్మం ఓడిపోకూడదు అని ఈ మనస్తత్వంతోనే గట్టిగా మాట్లాడతా, నిక్కచ్చిగా ఉంటా. దానివల్ల నాకు లాభం జరిగినా పెద్దగా సంకలు గుద్దుకుండేది లేదు, నష్టం జరిగితే. కాకపోతే కడప రాజకీయాలు హత్యా రాజకీయాలకు పేరు. అసలు రక్తపు మరకలు అంటని ఎమ్మెల్యేలే ఉండరు అని మీరు ఇచ్చిన స్టేట్మెంట్, అంటే దీని వెనక మీ ఉద్దేశం ఏంటంటారు? అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్ట, లేకపోతే మేము అటువంటి రాజకీయాలు చేస్తామని మీరు చెప్తున్నారు? ఎట్టవుతుందమ్మా, అట్టవుతుంది. ఎవరైనా కానీ దొంగోడు ఏమంటాడు? నిజంగా దొంగోడైతే నేను దొంగతనం చేయలే, నేను సొక్కం అంటారు. కానీ దొంగతనం చేసినావు నువ్వు, మన వాళ్ళు చేసినారు అన్నాడంటే వాడేమని? నీతిపరుడు. దేనికి నీతిపరుడు? మరొక్కసారి ఆ దొంగతనం జరగకుండా సంస్కరించాలని కోరుకుంటున్నాడు. ఆ దొంగతనము జరగకూడదు, సంస్కరించాలని కోరుకుంటానని అర్థం. ఇక్కడ కూడా ఏంటంటే కనుక ఇది రాజకీయాలను పక్కన పెడితే ఇది మా ప్రాంతానికి సంబంధించిన సమస్య, మా రాయలసీమకు సంబంధించిన సమస్య. ఎందుకు? ఒక్క రాయలసీమ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకు మాత్రమే ఫ్యాక్షనిజం వారసత్వంగా వచ్చింది తల్లి. ఇది అందరికీ వేరే చోట్ల ఉండే వాళ్ళకు వాళ్ళ నాయనగారు, వాళ్ళ అబ్బగారు ఆస్తులు ఇచ్చినారు, చదువులు ఇచ్చినారు, ఇంకొకటి ఇచ్చినారు, వ్యాపారాలు ఇచ్చినారు. మా దురదృష్టం, మా తండ్రి గారు, మా అబ్బగారు, మా తాతలు ముత్తాతలు మాకు గౌరవాన్ని ఇచ్చినారు, మర్యాదని ఇచ్చినారు, పౌరుషాన్ని ఇచ్చినారు, వారసత్వంగా ఇది కూడా గాలబెట్టినారు. కారణం, నమ్మిన మనిషి కోసమో, నమ్మిన సిద్ధాంతం కోసమో, మనల్ని నమ్మి ఒక మనిషి ఉంటే వాని కోసం ఎందాకైనా ప్రయాణం చేసే ప్రయత్నంలో కత్తులు దూయడము అంతే. దీనివల్ల మేము ఆ స్థితి లేకపోయినారు. కానీ నేనేం చెప్తున్నామన్నంటే కనుక ఇది మా ప్రాంతానికి సంబంధించిన సమస్య. గతంలో మా పూర్వీకులు చేసిన తప్పును మేము చేయకూడదు. మా దగ్గరికే పులి స్టాప్ అయిపోయి మా తర్వాత వచ్చే జనరేషన్, మా పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళు రాజకీయాలలో కానీ, వ్యాపారాలలో కానీ, జీవితాలలో కానీ ఈ ఫ్యాక్షన్ అనే ఈ పడగనీడలో వాళ్ళు ఉండకూడదు. ఈ రాయలసీమ రక్తంతో భూమి తడవకూడదు, నీళ్లతోనే తడవాలా, అక్షరాలతోనే ముద్దాడాలా. ఈ రాయలసీమను విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలా. అందరూ ఫ్యాక్షన్ వైపు కాకుండా ఫ్యాషన్ వైపే ప్రయాణం చేయాలా. అంటే నిజాయితీగా నేను చెప్తాను ఏమని, మనందరం కాకపోయినా మన అబ్బగారు, మన నాయనగారు చేసిన తప్పులకు మనంతా బలైనాం నాయన, ఇక మనమైనా మానుకున్నాం రా స్వామి, మన పిల్లల కన్నా మంచి జీవితాన్ని ఇస్తాము. ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మనందరం పౌరుషం గడ్డలో పుట్టినటోళ్ళమే కాబట్టి మన పరువు కోసం, మన ఆధిపత్యం కోసం, మరొక దానికోసం మనం కొట్లాడుకొని కత్తులు దూసి మన చేతులు రక్తంతో తడిచినాయి. ఇంకా వద్దు, ఈ చేతులు రక్తంతో తడవద్దు, బాగున్నాం అని చెప్తాను. మీ తండ్రి గారికి, మీ తాతగారికి ఈ మరకలు అంటాయంటారా? ఈ ఇంట్లో ఉండే ఏ ఒక్కరికి కూడా రక్తపు మరక కాదు కదా, అసలు వారికి వాళ్ళ బలమే హ్యూమానిటీ, వాళ్ళ బలమే జ్ఞానం. ఈ రెండే వాళ్ళ బలం. వాళ్ళకు ఇంకొక మాట కూడా చెప్పాలంటే, నీకు నిజాయితీగా మాట్లాడాలంటే రాజకీయాలంటే అసహ్యం. ఓకే, మరి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నాలు జరిగాయని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి, అది ఎంతవరకు నిజం? 2009లో నేను వరదరాజిరెడ్డిని ఓడించడానికి ప్రధానమైన కారణమేనే. ఆయన ప్రత్యర్థి లింగారెడ్డిని గెలిపించడానికి నేనే ప్రధానమైన భూమిక పోషించిన. ఆయనతో తీవ్రంగా నేను ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించి కొట్లాడినా. సో ఎప్పుడు ఓడిపోని వరదరాజిరెడ్డిని ఓటమికి కారణం కావడం, భవిష్యత్ కాలంలో నేను ఆయనకు ప్రత్యర్థి అవుతాను, భవిష్యత్ కాలంలో నేను నాయకుని అవుతాను, ఒక్కటే కారణమే, వేరే కారణం ఏమీ లేదు. ఓడించినాడు నన్ను, భవిష్యత్ కాలంలో ఇతను లీడర్ అవుతాడు, నాకు ప్రత్యర్థి అవుతాడు.
అని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ముందుగానే రచన చేసినట్టు వరదరాజిరెడ్డి గారు నన్ను ముందుగానే గుర్తించినారు. మా నాయన మా అమ్మ గుర్తించకపోయినా ఆయన గుర్తించినాడు. ఏమని? నేను కాబోయే నాయకుడిని గుర్తించినాడు, కాబోయే ఎమ్మెల్యేనని చెప్పి గుర్తించినాడు. నన్ను కనుక్కోలేనప్పుడే వరదాడి నన్ను కనుక్కున్నాడు. చాలా గొప్ప సంగతి అది. కనుక్కొని నన్ను చంపేయాలని ప్రయత్నం చేసినాడు. అంటే ఇంత స్ట్రైట్గా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, నన్ను వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారని. ఇంత ధైర్యంగా మీరు వాళ్ళ మీద ఈ ఆరోపణలు చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయమ్మా. పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది, బాంబులు దొరికినాయి, రివాల్వర్లు దొరికినాయి. దొరికిన వాళ్ళందరూ చెప్పినారు. రాచమ్మలపై హత్యా ప్రయత్నానికి మాకు 50 లక్షలు డబ్బులు ఇచ్చినారు. వరదరాజిరెడ్డి, వరదాడి కుమారుడు కొండారెడ్డి అని చెప్పి. వాళ్ళంతా ధర్మవరానికి సంబంధించిన వాళ్ళు, బాగేపల్లికి సంబంధించిన వాళ్ళు, కిరాయి హత్యలు చేసేవాళ్ళు. వాళ్ళతో నేను మాట్లాడినా. నన్ను సంపనీకి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైతే ఉండారో జైలుకి పోయి వాళ్ళతో మాట్లాడినా నేను. ధర్మవరాన్ని పోయి వాళ్ళ భార్య పిల్లలను చూసి వాళ్ళకు నేను బియ్యం వేపించి లెక్కించి వచ్చి. అంటే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళతోటే మళ్ళీ మీరు మాట్లాడేసి వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేయడం కూడా చేశాను నేను. నా ఇంటికి పిలిచి భోజనం పెట్టిన వాళ్ళకు నేను. శ్రీకాంత్ రెడ్డి అని వాళ్ళ రింగ్ లీడర్. ఇప్పుడు కూడా అభిలో నాతో మాట్లాడుతుంటాడు, అమ్మా ఎట్లుండవని. నా ఇంటిని భోజనం పెట్టి ఆ పిల్లోనికి కారు ఎక్కించి పోయేటప్పుడు చెప్పినా నేను. ఎప్పుడే కానీ జీవితంలో ఒక మనిషి ఎలా సాధ్యమవుతుంది మీకు అసలు? అంటే ఒక వ్యక్తి మనం శత్రువు అని తెలిసిన వాడే, సో వాడు కనపడితేనే కోపం వస్తుంది కొంతమందికి చంపాలనే కసి వస్తుంది. మీరెలా మీ మీద హత్యా ప్రయత్నం జరిగిన వాళ్ళకి ఇంటికి పిలిచి మరీ అన్నం పెట్టడం అన్న విషయం? నన్ను చంపాలని ప్రయత్నం చేసింది ఆ కిరాయి హంతకులు కాదమ్మా, వరదరాజిరెడ్డి, వరదాడి కొడుకు. వీళ్ళు కేవలం డబ్బు కోసం చేసిన వాళ్ళు. ఉద్దేశం వీళ్ళది కాదు. ఉద్దేశం నన్ను నరికిన గొడ్డలిదే నేరము, ఆ గొడ్డల్ని పట్టుకునే చేతిదే. దేన్ని తల్లి? చేతిది తల్లి, గొడ్డలి కాదు. గొడ్డలేమో తల్లి నా చేతిలో ఉంటే నీ మీద ప్రయోగం చేస్తా, నీ చేతిలో ఉంటే నా మీద ప్రయోగం చేస్తావు. కాబట్టి గొడ్డలి తప్పు కాదు, చేతి తప్పు. ఇక్కడ గొడ్డలి కిరాయి హంతకులు, చెయ్యి వరదరాజిరెడ్డి, కొండారెడ్డి. కాబట్టి నాకు వాళ్ళ మీద జాలి కలిగింది. డబ్బు కోసం ఆటవికంగా ఒక మనిషి మరొక మనిషిని చంపడం అంటే ఎంత నాగరికమైన చర్యల్లో ఉండాలని చెప్పి వాళ్ళ పట్ల నాకు జాలే కలిగింది తప్ప మరొకటి లేదు. గొప్ప మనసుతో ఆలోచించగలిగిన నా ఇంటికి పిలిచిన ఆ శ్రీకాంత్ అనే అబ్బాయిని నా ఇంట్లో కలిసి భోజనం నేనే కలిసి భోజనం చేసినాం. నేను మా అన్న, ఆ పిల్లోడు అందరూ. ఆ పిల్లలతో 3-4 గంటలు మాట్లాడినా, చెప్పినా. నాతో ఫోన్ టచ్లో ఉండు శ్రీకాంత్ అని చెప్పి. ఒక రాజకీయ నాయకునికి ఇది ఎలా సాధ్యపడుతుందనే ఒక సందేహం ఉంటూనే, బట్ మీరు చేసిన దాన్ని బట్టి చూస్తే నిజంగా మీరు వాళ్ళని పరామర్శించడం, వాళ్ళని చూడటం, వాళ్ళకి ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అన్నది నిజంగా గొప్ప విషయం. నిజం తల్లి, ఇది నా తల్లిదండ్రుల సాక్షిగా నిజం. నా ఇంటికి పిలిచి భోజనం పెట్టిన శ్రీనాథ్. అంటే అంత మంచి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన మీరు ఇలా ఫైటర్గా మారడానికి బలమైన కారణం ఏదైనా ఉందంటారా? రాజకీయాలకు రావడానికి నాకు చిన్నప్పటి నుంచి అది చైల్డ్హుడ్. అంటే నాకు 3వ తరగతి 4వ తరగతి నుంచి జ్ఞాపకం ఉంది నాకు. అంతకుముందు నీకు గుర్తుండదు, నాకు గుర్తుండదు. నీకైనా అంతే కదా. ఒక 8 ఏళ్ళ నుంచి నేను గుర్తుంటుంది. నాకు అంతే 8-9 ఏళ్ళ. నేను 3rd క్లాస్ 4th క్లాస్ మా ఊర్లో. అప్పటి నుంచి నాకు గుర్తుంది. నాకు అప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఎవరి నుండైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే మీకు కలిగిన? నాకేనమ్మా. మా ఇంట్లో మా అమ్మ స్వీట్స్ చేస్తే అమ్మకు తెలియకుండా తీసుకొని స్కూల్కి పోవడం, స్కూల్లో నాతో జట్టుగా ఉండే పిల్లలకి ఇవ్వడం, వాడు నా సైడ్ రాకుంటే వానికి నువ్వు నా సైడ్ వస్తేనే ఈ కజ్జికాయ ఇస్తానడం చిన్నప్పటి నుంచి. తర్వాత వాళ్ళ కోసం మళ్ళీ 6th 7th 9th అట్లా క్లాస్ లీడరు, ఇంటర్మీడియట్. అంటే చిన్నప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నా బ్లడ్లో. ఎందుకో వచ్చినాయి మరి, మా వాళ్ళకు లేదు కానీ నాకు ఒక్కరికి ఎందుకు వచ్చింది. చిన్నప్పుడు నన్ను అడిగితే నేను చెప్పేవాడిని. నాకు ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వేమవుతావు అని అడిగితే కానీ చెప్పేవాడిని, లీడర్ కావాలా అని. సామాన్య ప్రజల కోసం బ్రతకాలా, పేదవాళ్ళ కోసం జీవించాలా, పేదరికంలో ఉండే మనుషుల కోసమే ఉండాలా, వాళ్ళతోనే బాగుంటుంది లైఫ్, ధర్మం ఉండేవాని వైపు నిలబడాలా, అటువంటి విషయాల వైపు నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా ఆసక్తి. కొద్దిగా నాకు కారణం కూడా అట్లా నేను తయారయ్యేదానికి కూడా ఏంటంటే మా అబ్బా ప్రతిరోజు మాకు ఒక కథ చెప్పేవాడు. మా అబ్బా నాకు మా అన్నకు కాలు విసికేవాళ్ళం. మా అబ్బకు ప్రతిరోజు 7 గంటలప్పుడు రాత్రి పల్లెలో 7కి నిద్రపోయేవాళ్ళు. రోజు ఒక కథ చెప్పేవాడు మా అబ్బా మాకు. ఎప్పుడు ఆయన మాకు దయ్యాల కథలు కానీ, పిరికి వాళ్ళ కథలు కానీ, చెడ్డవాళ్ళ కథలు కానీ మా అబ్బా చెప్పలే. ఎప్పుడు చూసినా మాకు శివాజీ గురించి చెప్పినాడు, రాణా ప్రతాప్ సింగ్ గురించి చెప్పినాడు, లేకుంటే గాంధీ మహాత్మ గురించి చెప్పినాడు, లేకపోతే దేశం గురించి చెప్పినాడు, సోల్జర్స్ గురించి చెప్పినాడు, లేకుంటే రైతు గురించి చెప్పినాడు, లేకుంటే ఎస్సీ ఎస్టీలను అట్లా చూడడం తప్పు అని చెప్పినాడు, శుభ్రంగా ఉంటే మనుషులందరూ ఒకటే అని చెప్పినాడు, దయ్యాలు లేవని చెప్పినాడు, ధైర్యంగా ఉండాలని చెప్పినాడు, సమస్యలతో కొట్లాడాలని చెప్పినాడు. చిన్నప్పటి నుంచి భారతం చెప్పినాడు, భాగవతం చెప్పినాడు, రామాయణం చెప్పినాడు, రావణాసుడు ఎవరు, వాళ్ళు ఎవరు, ఇంకొకరు ఎవరు, భారతంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి అన్ని పాత్రలు నేను చెప్పగలుగుతా.
ఇవన్నీ ఎవరు చెప్పినాడంటే మా అబ్బాయి చెప్పినాడు. ఎప్పుడు చెప్పినాడంటే జస్ట్ నాకు 9-10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చెప్తా వచ్చినాడు. సో అవి ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఆ లక్షణాలు అక్షరాలు. మీ ప్రత్యర్థులు అంటే సీనియర్ మోస్ట్ మీకంటే సీనియర్స్ అయినప్పటికీ కూడా 2019 ఎలక్షన్స్లో వాళ్ళని తిప్పికొట్టడానికి మీరు ఉపయోగించిన బ్రహ్మాస్త్రం ఏంటంటారు? 2019లో నేను గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉండడం. 2014 నుంచి 19 వరకు నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గుండా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నాం. ఆ 5 సంవత్సరాల కాలంలో ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చకపోవడం వల్ల ప్రజా వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేము సులభంగా గెలవగలిగినాం. 2019లో నేను ప్రత్యేకంగా ఒక వ్యూహంతో పోయి గెలిచిన విధానం అయితే ఏమీ లేదు. 2014లో అయితే మాత్రం కొంత మా పార్టీ బలము, నా క్యారెక్టరు, నేను కష్టపడిన విధానం వీటితో గెలిచిన. 19లో అయితే మాత్రం కాదు. చంద్రబాబు నాయుడు యొక్క చెడ్డ పనులు, జగన్ మీద ఈ ప్రజలకు ఉండే నమ్మకం. సో చాలా ఈజీగా మీరు ఆ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని మిమ్మల్ని చాలా ఈజీగా ఆ గెలిపించారు. ప్రభుత్వం పట్ల ఉండే వ్యతిరేకత, జగన్ పట్ల ఉండే నమ్మకం. జగన్ ఖచ్చితంగా ఇది చేస్తా అంటున్నాడు, చూద్దాం ఈ పిల్లోనికి ఒక అవకాశం ఇస్తాం అని ప్రజలు కోరుకోవడం. మరి 2024లో ఆ నమ్మకం ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? 2024 చెప్తే కదమ్మా, ప్రజల యొక్క అవసరాలను, పేదరికాన్ని ఆసరాగా చేసుకొని నీకు కేజీ బంగారు ఇస్తా అంటున్నాడు ఆయన. ఇంటి మీద హెలికాప్టర్ దించుతా అంటున్నాడు ఆయన. ఏం చేస్తారమ్మా ప్రజలు? ఏం చేస్తారు ప్రజలు? నీకు తెలుసో తెలియదో పేదరికంలో ఉండేటప్పుడు ఒక 1000 రూపాయలు అవసరం ఉంటే గన ఆ 1000 రూపాయలు మనము ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉండే మనిషి మనకు అప్పిస్తానని చెప్తే గన 5 కిలోమీటర్లు పోయి ఒక 5 గంటలు వెయిట్ చేయాల్సిందే చేసి 5 గంటల తర్వాత వాడు ఇవ్వకపోతే గన ఒక నిట్టూర్పు ఈడ్చి ఉత్తకాలను ఈడ్చుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చేదానికి అన్నం లేకపోతే ఇది అవసరం. అందుకే నేను ఏం చెప్తానంటే మనిషి జీవితంలో అన్నిటికంటే శక్తివంతం ఏంది అని అడిగితే రాచమూలను అవసరం. ఓకే. మనిషిని బలహీనపరిచేది ఏదంటే అవసరం. మనిషిని దిగజార్చేది ఏది అంటే అవసరం. బట్ 2024 ఎన్నికల్లో మరి అబద్ధ హామీలు ఇచ్చిన గెలిచారని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గుడ్డిగా నమ్మడానికి ఏంటి అసలు? అంటే దీని పట్ల మీరెందుకని ఇది నిజమా కాదని చెప్పే ప్రయత్నం చేయలేకపోయారు? అంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్ అటు జరుగుతున్నాయి, ఇటు జరుగుతున్నాయి. సో మీరు అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఆలోచించారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగారు. సో ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు, మనం కూడా ఇలాంటి హామీలు ఇవ్వమంటే ఇవన్నీ అయ్యేవి కాదు కాబట్టి నేను ఇలాంటి అబద్ధాలు చెప్పలేను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి అవతల ఊహకు మించినటువంటి హామీలతో వచ్చినప్పటికీ ఇప్పుడు పరిపాలన పూర్తయి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా సో కొన్ని హామీలు ఇప్పటిదాకా కూడా నెరవేర్చలేదు. దీని పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. బట్ ఇదంతా మీరు ప్రజలకు చెప్పే సబ్జెక్ట్ ఎందుకని ఈ విషయంలో మీరు వెనకబడ్డారు? నీకు ఇప్పుడు కూడా ఒక 2 నిమిషాల సమయం ఇస్తే కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల కంటే ముందు ఎన్నికల క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడేది కూడా 2 మినిట్స్లో కూడా చూపించగలుగుతా. ఇప్పుడు జస్ట్ నీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఎందుకో నేను రీల్స్ చూస్తుంటే అది కనిపించింది నాకు. బహుశా అది ఉపయోగపడుతుందేమో అనుకున్నాను. నీతో అది ఉపయోగపడింది. ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి? అల్లవి కాని హామీలు ఇస్తున్నాడు ఆయన. మీకు చెప్పిన ఈ హామీలన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఇన్ని లక్షల కోట్ల డబ్బు అవసరమవుతుంది. ఇంత డబ్బు ఈ రాష్ట్ర ఖజానా దగ్గర లేదు, ఈ రాష్ట్ర ఆదాయ వనరుల్లో కూడా లేదు కాబట్టి అవన్నీ ఇవ్వలేడు, మోసం చేస్తున్నాడని సిలక్కు చెప్పినట్టు చెప్పినాడు ఆయన. కానీ ఎన్ని చెప్పినా కూడా ఈ ప్రజలు నమ్మలే. చంద్రబాబు నాయుడు మోసగాడు అని తెలుసు, అబద్ధాలు చెబుతాడు అని తెలుసు, 2014లో అబద్ధం చెప్పినాడని తెలుసు, 19లో మోసం చేసినాడు అన్నీ తెలుసు వాళ్ళకు. కానీ ఆశ తల్లి ఏమో ఈసారన్నా ఇచ్చాడేమో లేదు, దుమ్దగల ఇంతకుముందు చేసిన ఇస్తాడేమో, ఈ భారతీయ జనతా పార్టీ కలిసింది కాబట్టి ఏమైనా సాయం చేస్తారేమోలే. అయినా ఒకవేళ ఇయ్యలే, ఓడిపోయినాడు చంద్రబాబు నాయుడు, జగన్ గెలిచినాడు. జగన్ ఎట్లా ఇచ్చాడు కదా, జగన్ చెప్పినట్టు ఎట్లా ఇస్తాడు? ఇంకా సమస్య ఉంది, మనకు భయమే ఉంది. ఒకవేళ జగన్ గెలిచలే, ఈ ముండాకుడు గెలిచినాడు, రైట్, సుత్తాములు ఇచ్చాడేమో. ఓకే. ఆశ. సో జగన్ గారిని ఓడించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఒక ఎజెండాతో వచ్చింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదనే వస్తున్నామని కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎందుకు అంటే జగన్మోహన్ గారిని ఎదిరించడం కోసం లేదా ఎదుర్కోవడం కోసం ముగ్గురిగా కలిసి రావాల్సి వచ్చిందా? అక్షరాల జగన్ అంటే భయమా కూటమి ప్రభుత్వానికి? అరికాల్లో నుంచి నన్నెత్తి వరకు భయం, అరికాల దగ్గర నుంచి నన్నెత్తి వరకు భయం, వణుకు. జగన్ అంటే గజరాజు ఏనుగు బలవంతుడు, ఆ ఏనుగు కూడా కలలో వచ్చేది సింహం. జగన్ కలలో వస్తుంటాడు అమ్మ వాళ్ళ ముగ్గురికి. వాళ్ళకి భయమే లేకపోతే ముగ్గురు కలిసరు. ఓకే. భయమే లేకపోతే ఇప్పుడు ఇడిపోయిందిరు.
అర్థమైందే? రైట్ వాళ్ళు కలిసినేది జగన్ వల్లే, వాళ్ళు విడిపోకుండా ఉండేది జగన్ వల్లే. రైట్ విడిపోతే ఓడిపోతాము అనే భయాన్ని వాళ్ళ గుండెకు పరిచయం చేసిన మొగోడే మా జగన్. వాళ్ళు విడిపోతే ఓడిపోతామనే వాళ్ళ భయాన్ని వాళ్ళ గుండెకు పరిచయం చేసినోడే మా జగను. అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాటను చాలా స్ట్రైట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మనం కలిసి ఉన్నంత వరకు జగన్ మనల్ని ఏం చేయలేడు, విడిపోతే మాత్రం ఖచ్చితంగా వస్తారు అని. అంతే. సో విడిపోయే సూచనలు ఉన్నాయంటారా కూటమి ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్ భయం ఎప్పుడైతే పోతుందో, జగన్ భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడు బానిస బతుకు నుంచి విముక్తి. జగన్ భయం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కట్టు బానిస చంద్రబాబు నాయుడుకు. నేను ఆయన బానిస బతుకు నుంచి విముక్తి కావాలని చెప్పి పరమేశ్వరుని ప్రార్థిస్తాను. ఎందుకు బానిస అని అంటున్నారు? అంతే కదమ్మా. నా జెండా నీ కాళ్ళకాడ పెడతా, నీ పల్లకి నా భుజాలపైన మోస్తా, నా కులాన్ని నీకు దారాదత్తం చేస్తా. ఇదే కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పింది. పవన్ కళ్యాణ్ గారికి ప్రధానంగా ఏ ఎజెండా లేదంట. ఒకటే ఎజెండానే, ఏమీ లేదు. ఒక్కటే ఎజెండానే. నా ఉనికిని నేను కాపాడుకోవాలంటే కన్నా నేను చంద్రబాబు నాయుడుతోనో బీజేపీతోనో జగన్తోనో ఎవరితోనో కలిసే కానీ అంటే మా భాషలో కడప భాషలో చెప్పాలంటే నువ్వు నిలబడాలంటే నీకు ఖచ్చితంగా 2 సంకలలేకి ఊతకర్రలు కావాలి. ఒక ఊతకర్రతో కూడా నువ్వు లేలేవు. అందుకే ఒక పక్క బీజేపీ అనే ఊతకర్ర సంకలో పెట్టుకున్నావు, ఒక పక్క చంద్రబాబు నాయుడు పెట్టుకొని లేచినావు. ఆడికి 7 ఇచ్చే నీ ముఖానికి 20 సీట్లు 175కు. ఆ 20 సీట్లు చూసుకొని శభాస్రా పవన్ నవ్వును. 20 సీట్లకే నువ్వు శభాస్రా పవన్ అంటే మరి నీ అమ్మ మేము అసలు సొంతం పార్టీ పెట్టి 16 నెలలు జైల్లో ఉండి 16 నెలలు ప్రజా సంకల్ప యాత్ర చేసి సోనియా గాంధీ ఎర్రకోటను ఢీకొట్టి మీ చంద్రబాబు నాయుడు ఢీకొట్టి ఒకసారి ఓడి 67తో గెలిచి 23 మంది పార్టీ మారితే చెనకకుండా బెనకకుండా మళ్ళా పోటీ చేసి 151 మందితో గెలిచి ఇప్పుడు మళ్ళీ ఓడితే కూడా 11 మందితో ఉంటే కూడా మొక్కబోని ధైర్యంతో మళ్ళీ రాజకీయాలు చేస్తున్నాడు. చూడు వీడు కదా మొగోడంటే, ఇది కదా రాజకీయం అంటే. ఇదేంది ఇది రాజకీయం? నీది నీ జెండా తీసిపోయి వాళ్ళ కాలకాడ పెట్టి చంద్రబాబు నాయుడుకు వచ్చిన పల్లకి తెచ్చి నీ భుజాల మీద పెట్టుకుంటేవి. అంటే దీనివల్ల పవన్ కళ్యాణ్కి వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందంటారు? అసలు పాత్ర ఏంటి పవన్ కళ్యాణ్ గారి? పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటంటే నా కులాన్ని నా సినిమా గ్లామర్ను నీకు ఇస్తా, నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని తీర్థాన్ని తీసుకుంటా, ఆ 20 సీట్లో 10 సీట్లో దెబ్బలు తినకుండా ఇబ్బందులు పడకుండా అవమానాలు కాకుండా నీ పంచన కాసుకొని ఉంటా, నెలకు నాకు 70 కోట్లు 80 కోట్లు నువ్వు బిస్కెట్లు కుక్కకేసిన డిబేట్ తీసుకొని బతుకుతా అంటా అని చెప్పి ఇదే ప్రయోజనం. ఇది తప్ప ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్యకాలంలో పాలిటిక్స్లో చూస్తే అసలు ఎక్కడ కూడా ఏ విలువ కనిపించట్లేదు. తన పార్టీ సైనికులను అయితే విపరీతంగా దాడులు చేస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ ఆ జనసేన పార్టీ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఎందుకు చేస్తున్నాడో, ఇలా ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. నమ్ముకున్న వాళ్ళకు మేలు చేయకపోగా మరో 15 ఏళ్ళు వాళ్ళకే చేస్తానంటూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. సో ఈ జన సైనికులకు కూడా తన ఆయన యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అధ్యక్షుని పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మీ కళ్ళకైతే జనసేన పార్టీ కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు అనేది మీరు చెప్పినది. మీ కంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తున్నారని మీ కంటికి, మీ దృష్టికోణానికి. కానీ రాచమ్మల దృష్టికోణానికి అయితే మాత్రం జనసేన పార్టీ కార్యకర్తల పైన దాడి చేసేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదమ్మా, పవన్ కళ్యాణ్ దాడి చేస్తున్నాడు. నా దృష్టికోణానికి పవన్ కళ్యాణ్ దాడి చేస్తున్నాడు. కారణం మీరు ఉన్నా సరే పోయినా సరే మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెట్టుతో కొడితే కొట్టించుకోవాల్సిందే, గిచ్చితే గిల్లించుకోవాల్సిందే. ముద్దు పెడితే ముద్దు పెట్టించుకో, గిచ్చితే గిల్లించుకో. తెలుగుదేశం పార్టీతో ఉండాల్సిందే. మీరు ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. నేనేం కులంతో రాలే, నేనేం మీతో రాలే, నేను సీఎం కావాలని రాలే. ఇవన్నీ మాట్లాడి దాడి చేస్తాండి ఎవరమ్మా? పవన్ కళ్యాణ్. తన సొంత పార్టీ కార్యకర్తల పైన తన సొంత పార్టీ స్థాపించిన అధ్యక్షుడే అటువంటి దాడి చేసేదాన్ని రాజకీయ పార్టీ అంటారా? ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుని రాజకీయ పార్టీ అధ్యక్షుడు అంటాడా? రాజకీయ పరిణితి చెందిన నాయకుడు అంటారా? సున్నా తల్లి, సున్నా. ఓసారి అంతే, మా సునామీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మిద్దెలు పోతుంటే మా అన్ని పోతుంటాయి, సహజం అంతే. సో తనను ప్రోత్సహించేవారిని, తన శ్రేయోభిలాషుల్ని, సో ఊర్లో పెళ్ళికి అదేదో హడావిడి అంటూ కుక్కల హడావిడి, సో వాళ్ళని సంబోధించడం నిజంగా బాధాకరం అంటారా? అంతే కదమ్మా. అంటే అభిమానులకు, ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలకి, లీడర్స్కి ఏదో ఒక రోజు తమ నాయకుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలని ఆశించడంలో తప్పులేదు కదా. అంతే కదా. మరి కుక్కల హడావిడి అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదా నేను చెప్పేది. ఆయన తన పార్టీ కార్యకర్తల మీద, తన ప్రేమించే వాళ్ళ మీద, తన కులస్తుల మీదనే దాడి చేసేంత బలహీనమైన స్థితిలోకి పోయినాడు.
నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాడిని పట్టుకొని నేను ముఖ్యమంత్రి కానరా స్వామి, నేను ముఖ్యమంత్రి కావాలని ఎల్లరేంది నోరు మూసుకొని ఉండు, లేకపోతే పో అంటే నాగబాబు గారు కూడా ఈ మధ్య ఒక ట్వీట్ వేశారు. అట్టే మాట్లాడుతున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రజలు అడిగే ప్రశ్నలకు కానివ్వండి, సభల్లో కానివ్వండి, మీడియా ప్రతినిధులు కానివ్వండి, ఎవరేం అడిగినా కూడా గొడ్డలి పార్టీ అన్నిటికీ ఒకే సమాధానం అంటూ కూడా అన్నిటికీ ఒకే సమాధానం చెప్తున్నారు, గొడ్డలి తల్లి చెల్లి. ఎందుకని అంటే ఈ మాటలను మీరు యాక్సెప్ట్ చేసి కామ్గా ఉంటున్నారా? ఎందుకని వీటిని ప్రతిఘటించడంలో మీరు ప్రయత్నం చేయట్లేదు? కుక్క మరుగుతుందమ్మా, సింహం గర్జిస్తుందే. చెప్పమ్మా, కుక్క మొరిగితే సింహం గర్జిస్తుందే? కుక్క మొరుగుడు ఎంత, సింహం గర్జన ఎంత తల్లి? వీళ్ళు గొడ్డల పార్టీ అనేంత మాత్రాన మేము మరొకటి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది పెద్ద విషయమే కాదు. అసలు రాజకీయాలలో చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకు గొడ్డల పార్టీ అనేది, తల్లి చెల్లి అనేది, లేకుంటే ఇంకొకటి ఇవన్నీ ప్రజలకు అవసరమైన విషయాలు కాదు. ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమైన విషయాలు వేరేటి ఉన్నాయి. ప్రజలు ఎంతసేపు ఉన్నా కానీ నాకు చెప్పిన సంక్షేమాన్ని ఇచ్చినావా, నాకు చెప్పిన అభివృద్ధిని చేసినావా, నా కరెంటు బిల్లు తగ్గించినావా, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించినావా, గ్యాస్ పెంచాకు, నా పిల్లోనికి అమ్మఒడి వేయి, నా పిల్లోని చదువు బాగుండాలా, నేను హాస్పిటల్ పోతే డబ్బు లేకుండా వైద్యం చేయించుకోవాలా, ఇవన్నీ వాడు కోరుకుంటాడు. రోడ్డు ఉండాలా, నీళ్ళు ఉండాలా, కాలం ఉండాలా, ఇవి కోరుకుంటాడు. ఇవన్నీ నేను నిన్ను తిట్టేది, నువ్వు నన్ను తిట్టేది ఈ పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకునే నేను చెప్పేది ఏంటంటే కన్నా జస్ట్ టైంపాస్. వాడు ఆఫీస్కి పోయేంత వరకు, వాడి డ్యూటీకి పోయేంత వరకు, మార్నింగ్ 2 hours లీజర్గా ఉంటాడు చూడే, ఆ టైంలో చూసుకునే దానికి మాత్రమే మనం కామెడీ పీసులమే వాళ్ళకు. కానీ ప్రజలు అడిగే ప్రశ్నలకు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. ప్రతి ప్రశ్నకి గొడ్డలి తల్లి చెల్లి అంటే అప్పుడు ప్రజల పక్షాన పోరాడేది ఎవరు, ప్రశ్నించేది ఎవరు? అదే ప్రజలు చెప్పేది అదే, మేము చెప్పేది అదే. నువ్వు ప్రజలకు చెప్పాల్సిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకుండా, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా 5 దాట వేస్తూ పొద్దునగులు మమ్మల్ని పట్టుకొని తల్లి చెల్లిన వల్ల ప్రజలకు వచ్చిన లాభమేంద్ర స్వామి? అది కాదు. మేము తల్లికి చెల్లికి మోసం చేసినామో మోసం చేయలేదో, గొడ్డల పార్టీనో గుణపం పార్టీనో తర్వాత మాట్లాడదాంలే, ముందు నీ ఏడుపేదో నువ్వు ఏడ్సు వాళ్ళకు అంటున్నాం. ప్రజలకు నువ్వు చెప్పినది ఏందో ఏడ్సు. 2 ఏళ్ళు అయింది కదా, ప్రజలే తేడుతున్నారు. పొద్దునకు లేదు నీ పంచాయతీ, జగన్మోహన్ రెడ్డి పట్టుకొని గొడ్డల పార్టీ ఇంకోటి అనుకుంటే ఇదేందో ఏడ్సు అంటున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీనా లేకుంటే మానవతావాది అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదమ్మా. జగన్మోహన్ రెడ్డి ఎంత దైవభక్తి కలిగినవాడు, జగన్మోహన్ రెడ్డి ఎంత మానవతా విలువలు కలిగినవాడు, వాళ్ళ ఆయన ఎట్టటోడు, వాళ్ళ ఆయన ఏం కార్యక్రమాలు చేసినాడు, ఆయన ఏమి కార్యక్రమాలు చేసినాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? అసలు మాకు తెలియదా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి? చిన్నప్పటి నుంచి ఆయనతో ప్రయాణం చేసేవాళ్ళం. రాజకీయంగా ఈ 10 ఏళ్ళ నుంచి కాదు, ఏ 30 ఏళ్ళ నుంచో మేము ప్రయాణం చేస్తున్నాం ఆయనతో. చిన్నప్పటి నుంచి మాకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గురించి? మేమేమైనా ఉన్నతమైన కుటుంబంలో పుట్టలేదా? మాకేమైనా వ్యక్తిత్వం లేదా? జగన్మోహన్ రెడ్డి చెడ్డోడైతే, కిరాతకుడైతే, హత్యలు చేసేవాడైతే జగన్మోహన్ రెడ్డి మేము సపోర్ట్ చేస్తావా? మా రాజకీయ అవసరాల కోసం ఎందుకు చేస్తాం తల్లి? సంస్కారం ఉండే కుటుంబంలో పుట్టినాం, హ్యూమానిటీ ఉండే కుటుంబంలో పుట్టినాం. మాకంటూ ఒక లక్ష్యం, మాకంటూ ఒక సిద్ధాంతం ఉంది. జగన్ యొక్క అభిప్రాయాలు మాకు నచ్చితేనే, జగన్ యొక్క సిద్ధాంతాలు మాకు నచ్చితేనే, జగన్ మనస్తత్వం మాకు నచ్చితేనే జగన్ వెంట నడుస్తాం, జగన్కి జై అంటాం. జగన్ ఇష్టానుసారం చేస్తే మేము జై అంటామా? మేము అనం. కాబట్టి జగన్ ఎట్టటోడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. పార్టీలో స్పోకెన్ పర్సన్స్లో బాగా మాట్లాడగలిగే వ్యక్తి మీరు కూడా. సో మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆస్తి తగాదాల విషయంలో షర్మిల గారు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తే మీరు దాని గురించి మాట్లాడారు. అమ్మ తల్లి అనుకుంటూ కూడా చాలా ప్రేమతో మాట్లాడారు. అయితే దానికి ఆవిడ ఇలా మాట్లాడుతున్న వాళ్ళని కుక్కలతో పోల్చింది. సో మీరు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారంటారు? దీని మీద ఎటువంటి ఉద్దేశం ఉండింది మీకు? అసలు ఆవిడ అంటే నేను చెప్పినా కదమ్మా ఆ రోజే, మమ్మల్ని ఆమె కుక్కలు అన్నప్పుడు చెప్పినా నేను ఏమని, నిజమే తల్లి మేము జాతి కుక్కలము అని చెప్పినా. జాతి కుక్కలము, మా యజమాని ఇంట్లో దొంగలు పడితే ఆ కుక్కలు మురుగుతాయి. మా యజమాని ఇంట్లో దొంగలు పడినారు, దొంగలు ఎవరో మీకే తెలుసు, అందుకే ఈ కుక్కలు మురుగుతున్నాయి అని చెప్పినాం. ఇక ఆమె గురించి మీరు అడిగినారు కాబట్టి చెప్తానా. నాకు షర్మిలమ్మ మీద ఉండే అభిప్రాయం 2 విషయాలు. 2 విషయాలు ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలైనా కానీ. 1 షర్మిల అంటే నాకు తెలిసినది అహంకారం. 2 షర్మిల అంటే నాకు తెలిసినది మా రాజశేఖర్ రెడ్డి అన్న కూతురు. కాబట్టి ఆమె అహంకారం నన్ను బాధిస్తుంది. రాజశేఖర్ రెడ్డి అన్న అనే బిడ్డ అనే మాట, ఆ శబ్దం నన్ను క్షమింపజేస్తుంది. అందుకే ఆమె నన్ను ఏం మాట్లాడినా కానీ నేను ఆమెను ఏమీ మాట్లాడను. అయినా ఆస్తి తగాదాలు పర్సనల్ మ్యాటర్, ఎందుకని రాజకీయంగా మీ ప్రత్యర్థులు దీన్ని ప్రతిసారి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు? కేవలము ప్రజల హృదయాలలో జగన్మోహన్ రెడ్డిని అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిగా చూపించాలి. అంటే చెల్లెలకు ఆస్తి పంచలే, నాయన ఆస్తి అంతా ఆయనే కొట్టేసినాడు,
అమ్మను మోసం చేసినాడు, చెల్లెలు మోసం చేసినాడు. ఈ ఎఫెక్షన్ ఉండబడిన ఈ అంశాలు ప్రజలు లేకపోతే ఏ ప్రజలైనా ఏ మహిళలైనా ఆయన వ్యతిరేకిస్తారు. జనరల్ కామన్ అది తీసుకుపోవాలా, సక్సెస్ కావాలా, తద్వారా చంద్రబాబు నాయుడు లాభపడాలా, దీనికే ఆయన చేసే ప్రయత్నం. అది కాదు, ఒక హద్దు వరకు అయితే మేము భరించగలిగినాడు జగన్, ఒక హద్దు వరకు భరించగలిగినాడు, కుటుంబ విషయాలను బజారుకి ఈడ్చకూడదని చెప్పి ఒక హద్దు వరకు భరించగలిగినాడు. మరియు హద్దు దాటి ఎక్కడికంటే అక్కడికి నువ్వు ప్రయాణం చేస్తే కన్నా 9 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిడుతూ చెప్పుతో కొట్టుకొని ఒక వినూత్నమైన నిరసన తెలిపారు. ఇది అప్పట్లో సంచలనంగా కూడా మారింది. అంటే ఇటువంటి నిరసన తెలపడానికి ప్రధాన కారణం ఏమంటారు? మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునే కార్యక్రమం జరుగుతుంది. స్పష్టమైన మెజారిటీ మాకుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు లేదు. అధికారంలో వాళ్ళు ఉండారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రొద్దుటూరులో కూర్చున్నాడు. జాయింట్ కలెక్టరు, ఆర్డీఓలు అందరూ కూడా అధికార పార్టీకి తొత్తులై వ్యవహరించినారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అంతా కలిసి చివరిగా న్యాయాన్ని ఓడించినారు, ధర్మాన్ని చంపేసినారు. ధర్మం చనిపోతా ఉన్నప్పుడు, న్యాయం ఓడిపోతా ఉన్నప్పుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి యొక్క హృదయం కొద్దిగా వేగంగా ప్రతిస్పందన ఉంటుంది. నేను ఎక్కువ స్పందిస్తాను, నేను కొద్దిగా భావోద్వేగానికే గురవుతా. నా బలహీనం ఏంటంటే అదే, ఓటమి న్యాయంగానే ఓడిపోతే గన, ధర్మంగానే ఓడిపోతూ ఉంటే నేను కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అవుతా. అంటే ఒక మనిషి కావాల్సిన దానికంటే ఎక్కువ అవుతా. అది నా బలహీనత. ఆ రోజు కూడా నేను బలహీనంగా రియాక్ట్ అయినా. అంటే ఏ పొలిటికల్ లీడర్ కూడా అలాంటి నిరసన తెలియజేయడానికి అయితే అస్సలు ధైర్యం చేయరు. చెప్పినా నేను ఆ రోజు కూడా అలా చెప్పినా, మిమ్మల్ని కొట్టలేక ధర్మాన్ని చంపేస్తూ ఉండి, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తూ ఉండి, న్యాయాన్ని చంపేస్తూ ఉండే మిమ్మల్ని నేను కొట్టడం అనేది నాకు సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి నన్ను నేను చెప్పుతో కొట్టుకొని శిక్షించుకుంటాను. ఇది చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నన్ను నేను శిక్షించుకున్నా. అక్కడికైనా మీకు తెలివి రావాలా అని చెప్పి. కానీ నాకైతే మాత్రం కొట్టుకున్నాననే పేరు దక్కుతుందేమో, చెడ్డ పేరో, అవమానమో, మంచో చెడ్డో నాకు తెలియదు. కానీ వాళ్ళకైతే బుద్ధి మారదు. పాలిటిక్స్లో పవర్ అడ్డం పెట్టుకుని కొన్ని రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం? 2 ఏళ్ళు లేని కదమ్మా ప్రభుత్వం మారి. నేను ఎమ్మెల్యేను కూడా కాదు, నా ప్రభుత్వం కూడా లేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కూడా లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. ఇంకేముందబ్బా, అంబేద్కర్ రాజ్యాంగం లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి మీరే ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే కూడా కాకుండా ఉన్నప్పుడు, నా ప్రభుత్వం లేనప్పుడు నేను అవినీతి చేసి, అక్రమాలు చేసి, నానాకం చేసి పెట్టినప్పుడు 2 సంవత్సరాలు అయింది. చట్టపరిధిలో ఉండే వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మరి ఎందుకు ఆ వ్యవస్థలను నా మీదికి పంపించి, ఎందుకు మీరు చేయాల్సిన ఎంక్వైరీ, చేయాల్సినటువంటి నేర పరిశోధన, పాడు పరదేశీ ఏంటంటే చేయాలి కదా. చేసి మరి నా మీద నిరూపించే ప్రయత్నమో, లేకుంటే దోషిగా నన్ను కోర్టులో నిలబెట్టే ప్రయత్నమో, రిమాండ్ పంపించే ప్రయత్నమో, ఇవన్నీ మీరు చేయకుండా ఉండారు అంటే అర్థం ఏంది తెలిసినా, మంచోళ్ళే కాదు మీరు. నేను తప్పు చేయలే కాబట్టి. ఎందుకంటే మీరు మంచోళ్ళను సైతం జైలు పంపిస్తున్నారు, మరి నన్ను పంపించేది ఏముంది పెద్ద? ఆ లిస్టులో మీరు కూడా ఉన్నారని ఖచ్చితంగా ఉంటాం. నేను ఎందుకున్నాను? ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు జైలుకి పోయే లిస్టులో అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. జగన్ కోసం జైలుకి పోయే లిస్టులో మీరు అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం అది కాదు. నేను జగన్ కోసం జైలుకి పోయే లిస్టులో ఉండే మనిషిని కాదమ్మా, జగన్ కోసం మరణించే లిస్టులో ఉండే మనిషిని నేను. ఎందుకు అంత అభిమానం? ఇష్టమమ్మా, ప్రేమ, ప్యూర్ లవ్, ఒరిజినల్ లవ్ మాది. ఓకే, ఏం ఎక్కడ దీన్ని నిస్వార్థపూరితమైన లవ్ ఇది. రాజకీయ నాయకులు ఎప్పుడు ఒకే పార్టీలో కొనసాగరు కదా, పరిస్థితులను బట్టి పార్టీలు మారే అవకాశం కూడా ఉంటుంది. మీరు మారే అవకాశం. నేను రాజకీయ నాయకుడిని అయితే గన నువ్వు చెప్పింది కరెక్టే. నేను రాజకీయ నాయకుడిని కానే కాదు. నేను పక్కా నిస్వార్థపూరితమైనటువంటి ప్రేమికుణ్ణి. రమా రాజశేఖర రెడ్డి అన్న కొడుకు మా జగన్, మావాడు, మా జిల్లా మావాడు, మా రాజశేఖర అన్న కొడుకు మా జగను, మంచోడు, మానవత్వం ఉండేవాడు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు, కృతజ్ఞత ఉంది, ప్రేమ ఉంది, ప్రాంతీయ ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకున్నంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ మీద ఉందంటారా? 1,00,000 రెట్లు ఎక్కువ ఉంది. 2024 ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు అది ఏమాత్రమైనా తగ్గే అవకాశం ఉండిందా? ఎందుకు తగ్గుతుందమ్మా? ఏముంది, అందరం ఓడిపోయినాం కదా, 11 మంది గెలిచింది కదా. ఆయనకి ఎందుకు 11 మందిలో మీరెందుకని ఒకరు కాకూడదు? అది కాకపోవచ్చు. 160 మంది ఓడిపోయినప్పుడు 11 మంది అంటే ఓడిపోయిన దానివల్ల నాయకునికి ప్రేమ తగ్గుతుందా, లేకుంటే నాయకుని పట్ల విశ్వాసం తగ్గినప్పుడు ప్రేమ తగ్గుతుందే? రాజకీయాల్లో ఓడిపోయినప్పుడు ప్రేమ తగ్గదు, రాజకీయాల్లో విశ్వాసం తగ్గినప్పుడు ప్రేమ తగ్గుతుంది. జగన్ పట్ల విశ్వాసం తగ్గిందనుకో, ఎవరికైనా కానీ నమ్మకం తగ్గిందనుకో, వారి మీద ఆయనకు ప్రేమ తగ్గచ్చు. ఓటమి కాదు, గెలుపు ఓటమి సర్వసాధారణం. జగన్కు నా మీద ఎంత ప్రేమ ఉండేదేమి నా హృదయానికి తెలియదమ్మా.
మనం ఒక మనిషిని ప్రేమిస్తా అన్నప్పుడు మన ప్రేమ ఎట్లాంటిది అనేది నీకు తెలీదా? ఇప్పుడు నువ్వు మీ అమ్మని ప్రేమిస్తావు, నీ ప్రేమ నీ లవ్ అనేది ఎంత నిజాయితీగా ఉంది లేదనేది నీకు తెలీదా? తెలుస్తుంది. అట్లనే మీ అమ్మ నీ పట్ల ప్రేమగా ఉందా లేదా అనేది నీకు తెలీదా? తెలుస్తుంది. మరి జగన్ నేను ఎంత నిస్వార్థపూరితంగా నేను ప్రేమిస్తాను, ఎప్పుడు ఆయన ఎదుగుదల కోసం నేను ఒక రూమర్ ఉందండి. సో జగన్ మొండివాడు, ఎవరి మాట వినడు, పెద్దగా ఎవరి సలహాలు కూడా తీసుకోడు. సో ఇది ఒకటి కూడా నడుస్తుంది. అంటే పార్టీ కార్యకర్తలతో కావచ్చు, లీడర్స్ తోటి కావచ్చు. సో వీళ్ళ ఆలోచనలు తీసుకునే ప్రయత్నం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ 100కి 100 భాగాలు మొండోడే. ఎవరు కాదన్నారు మొండోడు కాదని? మేము అంటున్నామా? మొండోడే. ఎట్లా మొండోడు? 135,000 సచివాలయాలు ఉద్యోగాలు ఇస్తాం సార్, ఇవన్నీ మనం కూడా మెగా డిఎస్సి దగా డిఎస్ చేసినట్టే నాకు ఒక 50 కావాలా, నాకు 30 కావాలని మేము అందరం పోయి అడిగినాం ఆయన. ఎవరం? ఎమ్మెల్యేలం. మా ఎమ్మెల్యేలు అందరం పోయి ఉద్యోగాలు మన పార్టీకి చేసిన కార్యకర్తలకు, మన పార్టీకి చేసిన నాయకుల పిల్లలకు మనం వేసుకున్నాము. మాకు ఊర్లలో ప్రెజర్ ఉంది కాబట్టి నువ్వేం సొక్కం పరీక్ష జరపాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము పోయి అడిగితే నమస్కారం పెట్టి సంస్కరిస్తాము సమాజాన్ని. సంస్కరణ చేయాలంటే ఎక్కడో చోట ఒక తొలియడుగు పడాలా, అది మనదే తొలియడుగు కావాలా. మనం మోసం చేయకుండా మనము మారి ఉండి మనం నిజాయితీగా పరీక్షలు జరిపి మెరిట్కు మాత్రమే అవకాశం ఇచ్చి అందులో తెలుగుదేశం పార్టీ పిల్లలు ఉన్నా కూడా మనం స్వాగతించినప్పుడే తొలి అడుగు పడుతుంది అని చెప్పినాడు. అప్పుడు మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ కొంతమంది పోయి కనీసం 30% అడిగినారు. ఎన్ని? 1,30,000 ఉద్యోగాలలో ఒక 50,000 ఉద్యోగాలు మన పిల్లలకు, అంటే మన కార్యకర్తల పిల్లలకు. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా డబ్బుల కోసం ఇంకోటి కాదు, మన పార్టీకి చేసిన వాళ్ళ కోసమని అడిగినారు. మళ్ళీ కూడా ఒప్పుకోలే. మళ్ళీ కూడా ఒప్పుకోకుండా కానే కాదు మెరిట్ ప్రకారం అన్నాడు. ఇక్కడ మొండోడు. ఎక్కడ మొండోడు? ఇక్కడ మొండోడు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎలక్షన్లప్పుడు పోయి చంద్రబాబు నాయుడు విపరీతంగా చెప్తున్నాడు, సార్ మనం చెప్పకపోతే ఓడిపోతాము, మనం కూడా చెప్దాం, రైతులు 1,00,000 రూపాయలు చెప్దాము. నేను కూడా పోయి జగన్ అడిగినా, ఏమని? డాక్రా రుణాలు మాఫీ చేద్దాము, పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాం మనము, ఈ రెండు మనం చెప్తే కానీ మనం గెలవడానికి సులభంగా ఆస్కారం ఉంటుంది, లేకపోతే మనం దెబ్బతింటామని చెప్పి నేను కూడా జగన్ చెప్పిన. చెప్తే డాక్రా రుణాలు మాఫీ చేసేదానికి లాస్ట్ టైం 26,000 కోట్లు చేసినామన్నా, ఈసారి 40,000 కోట్లు ఉంది, 40,000 కోట్లు రుణమాఫీ చేయడానికి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు, చేయలేమన్నా, అబద్ధమవుతుంది అని చెప్పినాడు. తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ అంటే కన్నా కష్టమవుతుంది, 3,000 నుంచి 250 పెంచుకుంటూ పోతాము, అబద్ధాలు చెప్పి చేసేది ఇష్టం ఉండదు నాకు, మనం ఏమైతే చేస్తామో అదే చెప్దాము, అట్టయితే మనం ఓడిపోతాము అని నేను. ఇది ఓడిపోతాం అమ్మా చెప్పారు. అదే ఓడిపోతామంటే అయితే మనం అన్నా. ఓటమి కూడా నాకు సంసిద్ధమే అన్నా, నీకు ఇష్టం లేదా అన్నాడు. ఓడిపోతే నువ్వు నాతో ఉండవా అన్నాడు. ఓడిపోతే నాతో ఉండవా అన్నాడు. ప్రాణమైనా నీతో ఉంటావు అన్నా. అయితే ఫైట్స్ అన్నాడు. వచ్చేసినాం, ఓడిపోయినాం, ఓడిపోయి ప్రేమిస్తున్నాం. ఇక్కడ మా జగన్ మొండోడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినది ఏంటంటే మా జగన్ మొండోడు, మా జగన్ మొండోడు, మా జగన్ మొండోడు. దేనికి మొండోడు తెలుసున? ప్రజాస్వామ్యాన్ని బ్రతికిచ్చేదానికి మొండోడు, పరీక్షలు నిజాయితీగా జరిపేదానికి మొండోడు, వాగ్దానం ఇస్తే నెరవేర్చాలా అనే దానికోసం మా జగన్ మొండోడు. మరి ఇంకా ఈ మొండితనం మంచిదంటారా చెడ్డదంటావా? మరొక మంచిదే కదా అప్పుడప్పుడు. ఈ మొండితనం మంచిదే తల్లి. ఓకే. మరి ప్రొద్దుటూరు ప్రస్తుతం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారితో, సో ఆయన పరిపాలన పట్ల ప్రొద్దుటూరు యొక్క ప్రజల యొక్క క్షేమం గురించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా సాగుతుందంటారు? మా దురదృష్టం, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల దురదృష్టం ఏంటంటే కనుక 85 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిని ఎన్నుకోవడమే. వరదరాజరెడ్డి గారి వయస్సు 85. ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తాను, నేనేం తప్పు పట్టను. కాకపోతే నా తండ్రి అయినా నీ తండ్రి అయినా ఎవరైనా 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి నశిస్తుంది, శరీరంలో అవయవాలన్నీ కూడా జవసత్వాలు పట్టుదప్పుతాయి, మనిషిలాగా ఉండడు. వరదరాజరెడ్డి సేమ్ పరిస్థితి. ఆయన జ్ఞాపక శక్తి సక్రమంగా లేదు. ఒక అరగంట 3/4 గంట వెయిట్ వచ్చి కూర్చోవడమో తిరగడమో చేస్తే అలసిపోయి రెస్ట్ తీసుకునేది. చాలా బాగాలేని పరిస్థితి. ఒక మనిషి ఉన్నాడు అంతే. కాబట్టి ఆయన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికో, లేకుంటే ఈ ప్రొద్దుటూరులో ఉండే అసాంఘిక కార్యకలాపాలు రూపుమాపడానికో, లేకుంటే మరొకటి రాజకీయంగా చేయాల్సిన పనుల కోసం అంటే కూడా తన శరీరాన్ని తను కాపాడుకునేదానికి సరిపోయే వయసులో ఆయన ఉన్నాడు. సో ఆయన డమ్మీ ఎమ్మెల్యే అయినాడు, ఆయన కొడుకు ఎమ్మెల్యే అయినాడు. ఆయన కొడుకు క్రిమినల్, నన్ను చంపడానికి ప్రయత్నం చేసినవాడు, ఆర్థిక నేరగాడు, అప్పులు చేసి ఎగరగొట్టినవాడు. కాబట్టి బాగలేదు ప్రొద్దుటూరు పరిస్థితి, పూర్తిగా బాగలేదు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క దురదృష్టం వరదరాజరెడ్డిని ఎన్నుకోవడం.
ప్రజలకు ఏం సలహా ఇస్తారు ఈ విషయంలో? నేను ఎప్పుడు ప్రజలకు లాస్ట్ టైం కూడా చెప్పినానమ్మా, 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఓట్లు వేసి ఎన్నుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితులు జరుగుతాయి. రేపు రాజమౌళి 80 ఏళ్ళలో పోటీ పెట్టినా కానీ ఓడించండి అని చెప్పినా. సాధ్యమంత వరకు యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలా, మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, వాగ్దానం ఇచ్చిన తర్వాత నెరవేర్చేవానికి అవకాశం ఇవ్వాలా, అభివృద్ధి ఇచ్చిన వానికి చేయాలా, మానవత్వాన్ని ప్రదర్శించిన వానికి చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండేవానికి ఓటు వేయాలా, ప్రజలను తన ఇంటి కుటుంబ సభ్యులుగా భావించే వానికి ఓటు వేయాలా. ఒక్క మాటలో చెప్పాలంటే మీలో ఒకడై ఉండి మీ మేలు కోరేవానికి మీరు ఓటు వేయాలి. అది రాచమల్లు అయితే ఓటు వేయి, అది రాచమల్లు కాకపోతే తిరస్కరించు అని చెప్తున్నాం మేము. మీ తర్వాత వారసత్వంగా మీ బిడ్డలు రాజకీయాల్లోకి వస్తారా, లేకపోతే మీ అన్న కొడుకు రాజకీయాల్లోకి వస్తారా? జనరల్గా మన సైడ్ అయితే మాత్రం ఆడపిల్లలు పెద్దగా రాజకీయాల్లోకి వచ్చే సిస్టమ్ అయితే లేదు. అట్లని నువ్వు మళ్ళీ దాన్ని నేను అంటే కదా మళ్ళీ నువ్వు వెనకమ్మడి ఇంకో ప్రశ్న కూడా వేస్తావు. నువ్వు ఆడపిల్లవి కాబట్టి ఒక సమస్య నీతో, అంటే ఆడపిల్లలు రాజకీయాలు చేయకూడదా? అబ్సల్యూట్లీ లేదు. అట్లనం ఆడపిల్లల విషయంలో పక్షపాతిని నేను. నేను ఇద్దరు నా బిడ్డలు నాకు. తర్వాత మూడో సంతానం కోసం ఉండమని చెప్పి చాలామంది మా బంధువులు మా కుటుంబ సభ్యులు చెప్తే మగపిల్లవాని కోసం నేను తిరస్కరించిన వాడిని. ఏం ఆడపిల్లల సంతానం కాదా, ఆడపిల్లలు ఏం మగపిల్లలు చేసే పని ఆడపిల్లలు చేయరా, అమ్మను నాయన్ని ప్రేమగా చూసుకోరా, కాబట్టి ఏం అవసరం లేదు, నాకు కూతుర్లు అంటేనే ఇష్టం అని చెప్పిన నా ఇద్దరి బిడ్డలతోనే నేను పులి స్టాప్ అక్కడికి, నా భార్య ఆపరేషన్, హ్యాపీ. నేను ఆడపిల్లల పక్షపాతిని. స్త్రీల యొక్క స్వేచ్ఛకు, స్త్రీల యొక్క ఆర్థిక స్వాతంత్రానికి చాలా ఎక్కువ గౌరవిస్తా. అందుకే నా బిడ్డలు రాజకీయాల్లోకి వచ్చి నేను పోటీ చేస్తాను అని అనుకుంటే కనుక స్వాగతిస్తా, తప్పే లేదు. ఖచ్చితంగా ప్రోత్సహిస్తారా? ఖచ్చితంగా ప్రోత్సహిస్తాను. నా బిడ్డలను అడిగినా అమ్మ, నేను నీకు రాజకీయాలంటే ఇష్టమా తల్లి అని. పెద్ద కూతురు అడిగినా చిన్న కూతురు అడిగినా వాళ్ళకి ఇష్టం లేదు అన్నారు, ఆసక్తి లేదు అన్నారు. ఏం ఆసక్తి ఉంది అని అడిగినా నేను. నా భర్త, నా కుటుంబము, వ్యాపారము, మా డబ్బు, హ్యాపీగా ఎంజాయ్. ఈ టెన్షన్ లైఫ్ అంతా వద్దు నాకు. సో మీ అన్న కుమారుడికి రాజకీయంగా ఎటువంటి అనుభవం అయినా ఉందా? మా ఆయన వాడిని అడిగినా నేను, నీకైనా ఇష్టం ఉందే నాయనా లేదా అని చెప్పి మా అన్న కొడుకును, నీకైనా ఇష్టం ఉందే లేదా, మీ చెల్లెళ్ళకు ఇష్టం లేదంటున్నారు, నీకైనా ఇష్టం ఉందే లేదా అంటే వాడు నాకు ఇష్టమే ఉందని చెప్పినాడు. రాజకీయాల పట్ల నాకు ఆసక్తి ఉంది, ఇష్టమైంది. అయితే చదువుకొని నేను పూర్తి ఎంఎస్ చేసి ఎంబీఏ చేసి ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని అదంతా కార్యక్రమం జరిగిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలంటే అని చెప్పినాడు. మాకు కూడా చదువుకున్న తర్వాత వాడంతా సెటిల్ అయిన తర్వాత రాజకీయాలకు రావాలనేది కోరిక. మీరు ఏమైనా మెలకువలు నేర్పిస్తున్నారా? రాజకీయాలలో ఎవరికి మెలకువలు నేర్పించేది ఏమీ లేదు. ఇలా ఉంటుంది రాజకీయం, ఇలా ఇది అవసరం లేదు అంటే కొంతమంది పాలిటిక్స్లోకి రావాలంటే ఫ్యామిలీ మెంబర్స్, అరే వద్దురా బాబు దీంట్లోకి ఎందుకు దిగుతావు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయని చెప్పే పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు. అయితే మీరు మీ అన్నగారి కొడుకుని ఈ రాజకీయంలోకి వస్తాను అంటే మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? మెలకువలు అన్నావు కాబట్టి చెప్తా. నువ్వు బురదగుంటలో పడతావు, పన్నాక అట్నే ఉంటావమ్మా, ఉండవు కదా. దాన్ని శుభ్రం ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకుంటావు. రాజకీయ జీవితం కూడా ఏంటంటే కన్నా ప్రతిరోజు నువ్వు ప్రయాణం చేస్తూ వస్తే అదే నీకు పాఠాలు నేర్పుతుంది. ఆ అనుభవమే నీకు ఒక్కొక్క రోజు ఒక పాఠం ఎత్తాది నేర్పిస్తుంది, నాకైనా నీకైనా. కాబట్టి కొత్తగా చెప్పేది ఏం లేదమ్మా, ప్రతిరోజు ప్రజా జీవితంలో ఉండాలా, ప్రతిరోజు రాజకీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళ కల్లా అన్ని విషయాలు నేర్చుకుంటాడు. కాకపోతే వెనకాల మాలాంటి పెద్దలు ఉన్నప్పుడు ప్రతిరోజు ఇంట్లో భోజనం చేసేటప్పుడు, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంలోనో రాత్రిపూటనో ఒక గంటో నేటి విశేషాలు ఏదైనా మాట్లాడినప్పుడు రాజకీయాలు ఎట్లుండాలా, కార్యకర్తలు ఎట్లుండాలా, నాయకులు ఎట్లుండాలా, పార్టీ హైకమాండ్ ఎట్లుండాలా, మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు రాజకీయాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా, పెదవి దాటి మాట వస్తే నాయకునికి ఎంత ప్రమాదము, అది అమలు పరచడానికి ఎంత కష్టంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మన బొడ్డు దగ్గర దాచి పెట్టుకునే మాటను నోట్లోకి రావాలంటే 1-2 సార్లు ఆలోచించుకొని మనం మాట్లాడాలా. ఒక మనిషికి మాట ఇస్తే నిలబడాలా, నమ్మిన కార్యకర్తల కోసం ప్రాణమే ఇయ్యాలా, స్వార్థాన్ని తగ్గించుకోవాలా, జనం కోసం బతికేది నేర్చుకోవాలా, నమ్మిన మనుషుల కోసం బతికేది నేర్చుకోవాలా. ఇవన్నీ మెల్లిమెల్లిగా చెప్తా వస్తుంటాం, అతను చూస్తూ వస్తుంటాడు, నేర్చుకుంటాడు 10 ఏళ్ళ కంటే. అన్నిటికంటే ప్రధానమైంది తల్లి, ఇష్టం ఉందా లేదా అనేది ప్రధానమైంది. ఏదో సామెత మన పెద్దోళ్ళు చెప్పినట్టు ఇష్టం లేని సంసారం కష్టంగా ఉంటుందే ఉండదా, 3 పిల్లల సంసారమే కష్టంగా ఉంటుంది, ఇంకా రాజకీయం ఉండదా. కాబట్టి ఇష్టం ఉండాలా. వాడిని కూడా మేము అడిగినాం, ఇష్టం అంటే వాడు ఇష్టం అని చెప్పినాడు, ఇష్టమైతే వెల్కమ్. పాలిటిక్స్లో ఇంత యాక్టివ్గా ఉండే మీరు, మీ అన్నగారికి ఎందుకని పాలిటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ రాలేదు? మా అన్న గురించి చెప్పాలంటే నీకు మళ్ళీ 2 నిమిషాలు చెప్పాలా, ఓపిక ఉండాలా నీకు. మా అన్న పల్లకి మోయడానికి పుట్టినాడు, తమ్ముడు పల్లకి ఎక్కడానికి పుట్టినాడు. అంటే
తమ్ముడిని పల్లకి ఎక్కించి తను పల్లకి మోయడానికి సిద్ధపడినాడు ఆయన. తను పల్లకి ఎక్కాలనుకోలే, నా తమ్ముడు పల్లకి ఎక్కాలా, నా తమ్ముని పల్లకీని నేను మోస్తా అని చెప్పి నన్ను ఎమ్మెల్యే చేసేంత వరకు పల్లకి ఆయన మోసినాడు. ఆయన సంపాదించిన డబ్బుతోనే రాజకీయం చేసిన, ఆయన ఇచ్చిన సలహాలతోనే రాజకీయం చేసిన, ఆయన చెప్పిన ధర్మ మార్గాల్నే పాటించిన. అన్నిటికంటే మించి నాకు మా ఆయన చెప్పినది గొప్పది ఏంటంటే కనుక నైతిక బలాన్ని కలిగి ఉండడానికి ఎంత ధైర్యం ఇవ్వాలో అంత ధైర్యం ఇచ్చినాడు. నేను లొంగిపోకుండా ఓటమి చెందినప్పుడు కానీ, నా మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు కానీ, మన డబ్బు పోయి ఆర్థికంగా అప్పుల్లో ఉన్నప్పుడు కానీ, ప్రతి సందర్భంలోనూ నా మానసిక ధైర్యము దెబ్బ తినకుండా అత్యంత నన్ను బలవంతుని చేయడానికి ఉపయోగపడిన ఏకైక నా గ్రంథం ఏంటంటే మా అన్న. ఓకే, నా ప్రాణం అంతా మాయల పకిరి పానం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం అంతా ఏడుందంటే కనుక మా అన్నలో ఉంది. ఓకే. కాబట్టి ఆయన పల్లకి మోయడానికి పుట్టినాడు తల్లి, తమ్ముని పల్లకి ఎక్కించేదానికి ఆయన పుట్టినాడు తల్లి. ఓకే. కాబట్టి ఇంతకంటే ఏం చెప్పలేను. గొప్ప అన్న. నేను గొప్ప తమ్ముడినో కాదో నాకు తెలియదు, కానీ మా అన్నవాడు గొప్ప అన్న. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట కోసం నిలబడతారు, ప్రజల కోసం ఎంత దాకైనా వెళతారు, ప్రాణం వరకు వస్తే దేనికైనా తెగిస్తారు. సో ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఇంత యాక్టివ్గా ఉండే మీరు ఏం ఆశించకుండానే ప్రజలకి సేవ చేస్తున్నారు. ఎందుకుంటుంది తల్లి ఏం ఆశించకుండా నేను ప్రజలకు సేవ చేస్తానంటే నేను దొంగనా కొడుకున్నాను. అబద్ధం మాటలు అవన్నీ, అట్టటి అబద్ధం మాటలు రాచమల్లు చెప్పాడు. చాలా నిజాయితీగా మాట్లాడు. ఏం ఆశించారు? రాచమల్లు ప్రజా జీవితంలోకి వచ్చేదానికి కారణం రెండు కారణాలు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇది. మొదటిది మానవత్వం, రెండు కీర్తి ప్రతిష్టలు. నువ్వు ఆశించిన ప్రశ్నకు సమాధానం, నేను ఆశించే ప్రతిఫలం ఏంటంటే కనుక కీర్తి. సో మంచి కోసం ఎక్కడి దాకైనా నిలబడతారు. కీర్తి కావాలా. మానవత్వం నా మొదటిది. అంటే ఎవరైతే కష్టంలో ఉండారో, ఎవరైతే బలహీనంగా ఉండారో, ఎవరైతే బాధలో ఉండారో, ఎవరైతే ఆకలితో ఉండారో అట్టి మనుషులను హక్కున చేర్చుకోవడము, వారికి నేను ప్రేమను ఇవ్వడము, సహాయపడము, రిలాక్సేషన్ ఇవ్వడము, మన కష్టంలోంచి గడ్డకు తీసుకురావాలి. అదే మానవత్వం. మానవత్వాన్ని మించినటువంటి సంపద ఏముంది తల్లి? ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది సంపద. సంపదని మించింది జ్ఞానం, జ్ఞానాన్ని మించినది మానవత్వం, మానవత్వాన్ని మించింది దైవత్వమే, ఏమీ లేదు. కాబట్టి నేను నమ్మిన సిద్ధాంతం మానవత్వం. మానవత్వం అంటే ఏందన్నా అని అడుగుతావు నువ్వు. ఏమో తల్లి మానవత్వం అంటే ప్రేమ, జాలి, కరుణ, దయ, క్షమ. నేను నిన్ను ప్రేమించాలా, ఆ అబ్బాయిని ప్రేమించాలా, ఆ అబ్బాయి కష్టంలో ఉన్నాడు, జాలి చూపాలా, దయ చూపాలా. అబ్బాయి ఏదైనా తప్పుగా నన్ను మాట్లాడినాడు, క్షమించగలగాల. ఏ మనిషినైనా ఒక మనిషి ప్రేమించగలిగితే, సేవ చేయగలిగితే, జాలి, దయ, కరుణ చూపగలిగితే, క్షమించగలిగితే అంతకు మించింది ఏమీ లేదు. అదే మానవత్వం. నేను ఆ లక్షణాలను నమ్మినే మానవత్వం. ఇంకా దీని ప్రతిఫలం ఏందన్నా మీరు ఆశించేది అని అడిగినావు. నేను ప్రతిఫలం ఆశించకుండా చేయలేదు, ప్రతిఫలం ఆశిస్తాను. ఆ ప్రతిఫలమే కీర్తి ప్రతిష్టలు. నేను మరణించిన తర్వాత నా కోసం కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఈ నియోజకవర్గంలో ఉండేవాళ్ళు, ఈ జిల్లాలో ఉండేవాళ్ళు నా కోసం కన్నీళ్లు పెట్టగలిగితే చాలు, నా జన్మ చరితార్థం. నేను మరణించిన తర్వాత నా భార్యను, నా పిల్లలను ఈ ఊరి ప్రజలు రెండు చేతులెత్తి నమస్కరించి గౌరవించగలిగితే చాలు. నేను మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాలై నేను చేసిన మంచి పనులు ఈ ఊళ్ళో చర్చకు రాగలిగితే చాలు. నా వంశం, నా కుటుంబం నా ఫోటోను బలంగా పైన పెట్టుకొని, ఇదిగో మీ అబ్బా, ఇదిగో మీ తాత ఇంత మంచి పనులు చేసినాడు, ఇంత గౌరవాన్ని ఇచ్చినాడు అని నా తర్వాత వచ్చే నా భావి తరాలకు నా కుటుంబ సభ్యులు చెప్పగలిగినంత స్థితికి నేను ఎదగలిగితే గన ఆ శివపార్వతులకు ధన్యవాదాలు. మీ నియోజకవర్గంలో అంత ప్రజలందరూ మెచ్చుకోదగ్గ అభివృద్ధి పని ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? దండిగా చెప్పినా, అన్నీ చెప్పాలంటే మీ విప్ర శాంతి పడుతుంది కాబట్టి ఒకటే చెప్తాలే. ఓకే. మంచినీళ్ళు ఇచ్చినా. ఓకే. అత్యంత ప్రధానమైంది ఏ మనిషికైనా, ఏ జంతువుకైనా, ఏ ప్రాణికైనా దాహం, నీటి ఆవశ్యకత చాలా గొప్పది. నీరు లేకపోతే మరణిస్తాం. మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి పుట్టుకతో పెన్నా రివర్ ఉంది, నీళ్ళ సమస్య లేదు. కానీ దురదృష్టం కొద్దీ ఒక 20 సంవత్సరాల కిందటి నుంచి నీళ్ళ సమస్య ఉధృతం, విపరీతమైన నీళ్ళ సమస్య. అంటే వారానికి ఎండలకాలం వస్తే వేసవికాలంలో వారానికి 2 సార్లు మాత్రమే నీళ్లు మున్సిపాలిటీ ఇస్తుంది. అది కూడా అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు ఇస్తుంది. అది 1 బిందె 2 బిందెలు ఇస్తుంది. నీళ్లు డబ్బులు పెట్టి కొనుక్కోవాలా, ట్యాంకర్లు పెట్టి తోలాలా, బిందెలతో ఆడోళ్ళు కొట్టుకోవాలా. ఇది నా పార్టీ అధికారంలోకి వస్తే మీకు నీళ్ళు ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన.
చేసేసి 19లో వస్తే నేను ఇస్తా, ఒకవేళ మీకు నీళ్ళు ఇవ్వలేకపోతే 24లో పోటీ చేయనని చెప్పిన. ఓకే. మిమ్మల్ని ఓటు అడగను అని చెప్పిన. నాకు ఓటు వేసినారు, గెలిచినారు, అధికారంలోకి వచ్చిన 19 నుంచి 24 వచ్చి 5 ఏళ్ల కాలంలో కృష్ణా వాటర్ని తెచ్చి ఇలాగ నీళ్ళు ఇచ్చినాం. అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు వస్తాయి, గండికోట నుంచి మైలవరం డ్యామ్, మైలవరం నుంచి 24 కిలోమీటర్లు భూమిలో పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి నీటిని శుద్ధి చేసే యంత్రాలను ఇక్కడంతా 150 కోట్లతో ఏర్పాటు చేసి పొద్దుటూరు టౌన్లో ఉండే వాటర్ ట్యాంక్స్కి నీళ్ళను పైప్ లైన్ ద్వారా ఎక్కించి ఆ నుంచి పైప్ లైన్ ద్వారా ఇంటింటికి కుళాయి బిగించి రోజుకొక్క మారు నీళ్ళు ఇచ్చినాం. ఈరోజు కడప జిల్లాలో ఏడైనా నీటి ఎద్దడి ఉండొచ్చు, రాష్ట్రంలో ఏడైనా నీటి ఎద్దడి ఉండొచ్చు, కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఉండదు. ఈ ఊర్లో నా ఊరి ప్రజల యొక్క గొంతు తడవకుండా ఉండాలంటే కనుక శ్రీశైలం డ్యామ్ ఎండిపోవాలి. శ్రీశైలం డ్యామ్ ఎండిపోతే నా ఊరు ప్రజల గొంతు తడవదు. ఆడ నీళ్లు ఉంటే నా ఊరు ప్రజల గొంతు తడుస్తుంది. ఇది నేను చేసిన గొప్ప అభివృద్ధి కార్యక్రమం. నన్ను నా రాజకీయ జీవితంలో ఎక్కువ సంతోషపడేటట్టు చేసినది, ఎక్కువ గర్వపడేటట్టు చేసిన పని ఏంటంటే ఇదే. నేను మరణించినా కూడా నా ఊరి ప్రజలు తాగే నీళ్ళల్లో అన్న కనపస్తాడు రాచమల్లు. గ్లాస్ పట్టుకుంటే నేను కనపస్తా. ఈ మావాడు రాచమల్లు తెప్పించినాడు కృష్ణా వాటరు శ్రీశైలం నుంచి, చాలా ఇబ్బంది పడతా అంటే అని నా చెల్లెళ్ళు, నా అత్తగారు, చిన్నమ్మగారు, మా అవ్వలు, నా బిడ్డలు, నా మేనకోడళ్ళు మాట్లాడుకుంటారు. కుల మతాలను ఆధారం చేసుకొని నడిచే కొంతమంది రాజకీయ నాయకులు, సో మీరు కూడా అటువంటి కుల మతాల అభిప్రాయం ఏమైనా కలిగి ఉన్నారా? ఏం లేదు, విస్తృతంగా రెచ్చగొడుతున్నారు, కులాలను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు. ఈయన త్రిబులర్ రఘురామకృష్ణరాజు ఒక వర్గపు వాళ్ళ ఓట్లే నాకు వద్దు అంటూ కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. అంటే బేసిక్గా ఇప్పుడు ఎక్కడ చూసినా కులాలు మతాలు. సో వీటి పట్ల మీ అభిప్రాయం? నేను దానికి వ్యతిరేకనమ్మా. కులాలకు నేను రెడ్డి కమ్యూనిటీ కాబట్టి నాకు రెడ్డి గారు మాత్రమే నాతో మాట్లాడాలా, రెడ్డి గారు మాత్రమే నాకు సవాసం చేయాలా అనేదాన్ని నేను వ్యతిరేకం. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా జీవితంలో మాకు రెడ్డి గారు తక్కువ నాకు స్నేహితులు, పేదరికంలో ఉండేవాళ్ళు నాకు ఎక్కువ స్నేహితులు. జనరల్గా పేదరికంలో ఉండేవాళ్ళు ఎవరుంటారు? ఎక్కువ ఇతర కమ్యూనిటీసే ఉంటారు. ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీ, అంతే కదా. అందువల్ల వాళ్ళతోనే మా ప్రయాణం సాగింది. సాలోళ్ళు, తొగటోళ్ళు, ముస్లిమ్స్, ఎస్సీలు, రకరకాలు. అందువల్ల మాకు చిన్నప్పటి నుంచి మాకేంటంటే ఆ ఫీలింగ్ లేదు. జనరల్గా మా రెడ్డి కమ్యూనిటీలో కూడా నాకు తెలిసినంత వరకు ఏంటంటే కన్నా మాకు అంత కుల ఫీలింగ్ ఉండదు. అంటే మేము అందరినీ చేరదీస్తాం, ఏ కుల మూలమైనా చేరదీస్తాం. అందరం మాకుండే బలహీనత బలం ఒకటేనమ్మా, కులం కాదు. వాడు మమ్మల్ని ప్రేమిస్తే అయిపోయా, మేము తిక్కోళ్ళం. ఓకే, మమ్మల్ని ప్రేమిస్తే అయిపోయా. వాడు మా మనిషి అంటే మేము అని ఎంత దూరమైనా మోస్తామండి. మాకు కులంతో పని లేదు. నేనైతే కులాన్ని పట్టించుకోను. అయినా రాజకీయాల్లో ఉండేవానికి కులం ఏందమ్మా? అన్ని కులాలు అన్ని మతాలు మనకు ఓటేస్తేనే మనం నెగ్గగలుగుతాం, అధికారంలోకి రాగలుగుతాం. అన్ని కులాలు అన్ని మతాలలో ఉండే చెడును పోగొట్టాలా, అన్ని కులాలు అన్ని మతాలలో ఉండే పేదరికాన్ని నిర్మూలించాలా, మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలా. అదే నాయకుని యొక్క లక్షణం. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి మీకు సన్నిహితం వల్ల పోటీ చేయకుండా ఉండిపోయే అవకాశం? మేము పోటీ చేయమమ్మా అక్కడ. ఎందుకంటే 2 గుర్రాల స్వారీ మాకు ఇష్టం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఒక కాలు, తెలంగాణలో ఒక కాలు పెట్టి 2 గుర్రాల స్వారీ చేసే ఉద్దేశం మా నాయకునికి లేదు. చాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగితే, ఈ రాష్ట్ర ప్రజలను సంతోషంగా ఉంచగలిగితే చాలు. ఊరికే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు ఎందుకు అది ఇది అన్ని రకాల గబ్బు పట్టేదానికంటే అనవసరం. ఆంధ్రప్రదేశ్ వరకు మాకు పరిమితం. 2029 ఎలక్షన్స్లో సో ఎటువంటి వ్యూహ రచనలతో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకుండవు తల్లి, ఎట్లాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి? 2 అస్త్రాలు ఉన్నాయి మా అంబుల పొదలో. 2 ఒకటి పాశుపతాస్త్రం, ఒకటి బ్రహ్మాస్త్రం. ఆ 2 అస్త్రాలలో మొదటి అస్త్రం, చంద్రబాబు నాయుడు ఏం తప్పులైతే ఇప్పుడు చేసినాడో, ప్రజలకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఏ తప్పులైతే చేసినాడో ఆయన తప్పులను ప్రజలకు చెప్పడం. అర్థమైంది కదమ్మా? మరి 2వది, మేమేమి తప్పులు చేసి ఓడిపోయినామో అవి సరిదిద్దుకొని ప్రజల దగ్గరికి పోవడం. మేము తప్పులు చేసినాం, అందుకే మా తప్పును సరిదిద్దుకొని ప్రజల దగ్గరికి పోవడమే మా వ్యూహం. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను చెప్పడమే మా అస్త్రం. ఈ 2 అస్త్రాలతో మేము ప్రజల దగ్గరికి పోగలిగితే తప్పనిసరిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గెలుస్తారు, ఇబ్బంది లేదు. మేమేమి తప్పు చేయలే, అన్నీ వాళ్ళే చేసినారు, అంతా ప్రజలే తప్పు చేసినారు, మంది ఒకటి కూడా తప్పు లేదనుకుంటే నేను వ్యతిరేకిస్తా. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి 2029లో వచ్చే ఎలక్షన్స్లో మీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మీరు విప్రా టీవీ ద్వారా చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల అధికారాన్ని నాకు ఇచ్చిన సందర్భంలోనే
ఎంత అభివృద్ధి చేసినానో, ఎంత సంక్షేమాన్ని ఇవ్వగలిగినామో ప్రజలందరూ మీరు చూడగలిగినారు. ప్రజలారా, ఎక్కడేసిన గొంగలి అక్కడే అభివృద్ధి ఆగిపోయింది ఈ 2 సంవత్సరాల కాలంలో. మరో 3 సంవత్సరాలు ఈ శాపం మనల్ని వెంటాడుతుంది, ఇట్నే ఉంటుంది, భరిద్దాం. కానీ 2029లో అయినా కానీ వాస్తవ సత్యాన్ని మీ మనోనేత్రంతో చూడగలిగితే గన మళ్ళీ ఈ రాచమల్లన్న మీకు అవసరము, అభివృద్ధికి, సంక్షేమానికి, మీ కుటుంబ సభ్యునిగా, మీ పెద్ద కొడుకుగా మాకన్నా ఉండాలని మీరు అనుకొని నాకు మళ్ళీ మీరు అవకాశం ఇవ్వగలిగితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వగలిగితే, ఎక్కడ మన అభివృద్ధి 2019లో ఆగిపోయిందో, 24లో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ 2029లో మనం ప్రారంభించుకున్నాం. ఇంకా శరవేగంతో ముందుకు ప్రొద్దుటూరు పట్టణాన్ని నాగరికత వైపు తీసుకుపోదాం. ఓకే, అంటే చూడటానికి చాలా గంభీరంగా కనపడుతున్నారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. సో లోపల ఉన్న ఓపిక వేరే, బట్ పైకి కనిపించే రూపం మాత్రం చాలా అగ్రెసివ్గా మీరు ఇచ్చే బోల్డ్ స్టేట్మెంట్స్. బట్ మీకు ప్రజలకు ఆ ర్యాప్ ఉందంటారా? చాలా ఉంది తల్లి. నా నెంబరు మీరు చెప్తే నెంబరు ప్రొద్దుటూరులో ఉండే నా చెల్లెల దగ్గర నా ఫోన్ నెంబర్ కనీసం అంటే ఒక 20,000 మంది దగ్గర ఉంటుంది. ఓకే, 20,000 మంది నా చెల్లెల దగ్గర నా నెంబర్ ఉంటుంది. అంటే నాకు ఫోన్లు చేస్తారు, వాళ్ళ ఏ కష్టం వచ్చినా అన్న అని చేయగలుగుతారు. చాలా నాతో ఫ్రీగా ఉంటారు, చాలా స్వేచ్ఛగా ఉంటారు, చాలా గట్టిగా మాట్లాడతారు, చాలా గట్టిగా కొట్లాడతారు. ఇంట్లోకి వచ్చి వాళ్ళే కాఫీ చేసుకొని తాగి నాకు కొంత కాఫీ కోసిపోతారు, నా భార్యతో మాట్లాడతారు. వాళ్ళ ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు, ఇంకా నేను బోల్డ్గా చెప్పాలంటే వాళ్ళ భర్తతో ఉండే సమస్యలు, వాడు కొట్టినా, తిట్టినా, రంపు చేసినా అని చెప్తారు. ఇట్లా చేస్తానాడన్నా, అట్లన్నా, ఇట్లన్నా అని చెప్పి. కాబట్టి నాతో ప్రజలు చాలా బాగుంటారు, ప్రజలతో నేను చాలా బాగుంటా. అసలు ప్రజలకు నన్ను చూస్తే భయమే లేదు. ఓకే, చివరిగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అంటే బోల్డ్ స్టేట్మెంట్స్కి నిజంగా చాలా ఇప్పుడున్న కాలంలో ట్రెండింగ్లో ఉంటున్నారు. సో ఫ్యూచర్లో ఇది ఏమన్నా మార్చుకునే ప్రయత్నం చేస్తారా మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ? నేను మార్చుకొని తల్లి, నేను ఎట్లా పుట్టానో అట్నే చచ్చిపోతా, ఇదే కంటిన్యూ చేస్తారు. నేను ఎట్లా పుట్టినానో, ఎట్లా పెరిగినానో, ఎట్లా చేసినానో అట్నే ఉంటా, అట్నే మాట్లాడతా, అట్టే సంతోషంగా బ్రతుకుతా. పార్టీ సైడ్ నుండి కూడా మీకు ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు? మాట్లాడడం వల్ల పార్టీకి నేనేం నష్టం చేసినా చెప్పు, నేనేం లాభం చేసిన, ఏం నష్టం చేసిన? అలాంటి స్టేట్మెంట్స్ అవతల ఎవరినైనా గాయపరచవచ్చు, లేకపోతే ఏం తప్పు చేసినా నన్ను చెప్పడానికి, నేను అసలు నీకు చెప్పాలంటే కానీ నేను వారం ఒక 10 రోజులు నేను స్టేట్మెంట్ ఇవ్వకపోతే నా పార్టీ పైనుంచి నన్ను నడుస్తుంది. ఏమని ఎందుకని ఎందుకు ఇవ్వలేదు? 10 రోజులు అయింది, రాచమల్లి ఏం మాట్లాడలే, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏం ఉండాడా లేడా, మంచి ఏం చెడ్డా, ఖచ్చితంగా వారంలో 2 సార్లు ఆయన మాట్లాడాల్సిందే అంటారు నన్ను. సో మీ ఆ స్టైల్ అనేది అలాగనే మెయింటైన్ చేస్తున్నారు. నా పార్టీ నన్ను ఎక్కువ ప్రోత్సహిస్తుంది, నన్ను ఎక్కువ ఇష్టపడుతుంది, గౌరవిస్తుంది. మా పార్టీలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పెద్ద నాయకులు కానీ అందరికీ నన్ను చాలా ముద్దుగా చూసుకుంటారు, నన్ను అంత ప్రేమగా చూసుకుంటారు. నేనంటే చాలా ఇష్టం. నేనేం పార్టీకి లాభం చేసేవాడిని, నష్టం చేసేవాడిని కాదు. నేను ఎప్పుడు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడను, బూతులు మాట్లాడను, మంచి భాష మాట్లాడతా. కాకపోతే సూటిగా చెప్తా, సూటిగా కఠినంగా చెప్తా సత్యాన్ని. ఏందో విమర్శించేటప్పుడు బూతులు మాట్లాడకపోయినా కూడా బాలకృష్ణ గారిని బాలిగాడు అన్నారు, అసెంబ్లీకి తాగిపోయాడని అన్నారు, మరి ఇవి కూడా అలాంటివే కదా? అదేందమ్మా, దాన్ని ఏమంటారు, బాలిగాడు అన్నా, అసెంబ్లీకి తాగెళ్ళాడు. నేను విజయలక్ష్మిని పట్టుకొని, ఏం తల్లి విజయలక్ష్మి అమ్మ బాగుండావా, అవుకు కదా మీ ఊరు, అమ్మ ఎట్లుంది అంటే, అన్న బాగుండారన్న అట్లా అంట. ఏం బాగుండావా విజయలక్ష్మి అంటే ఏమంటావు? ఏమి నీ సొయ్యమనవు? ఏమి నీ సొయ్య? ఒకవేళ నా ముందర అనకపోయినా పక్కన అంటావా అనవా? అట్లా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని వాడు సైకో అని అంటే మరి మేము అనమమ్మా? దీన్ని ఏమంటారంటే కన్నా టిట్ ఫర్ ట్యాట్ అంటారు, కుక్క కాటుకు చెప్పుదబ్బా అంటారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలా అంటారు. అప్పటి వరకు ఎప్పుడు మాట్లాడని నేను ఆ ఒక్క సందర్భంలోనే ఆయన మాట్లాడినానంటే కారణం అన్బ్యాలెన్స్డ్ ఏం మాట్లాడలే, నన్ను నేను స్పృహలో ఉండి మాట్లాడినా. కారణం నువ్వు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడడం తప్పు కాబట్టి నీకు కూడా బుద్ధి రావాలని చెప్పి మాట్లాడినాం. అదే సందర్భంలోనే మేము మాట్లాడకపోతే నీకేదో పెద్దగా భయపడినట్టు మీరు అనుకుంటారు కాబట్టి నీ ప్రభుత్వము, మీ బావ ముఖ్యమంత్రి, నీ అల్లుడు ఇంకొకటి, నీ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నీ మడిచి గూట్లో పెట్టుకోవాల్సిన మాకు వచ్చిన ఇబ్బంది లేదు. జగన్ను మాట్లాడితే, జగన్ను వాడు అని మాట్లాడితే ఒక్కసారి నువ్వు వాడని ఇప్పుడు చెప్తానా కదా, ఎవరైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వాడు అని ఒక్కసారి మాట్లాడితే రాచమల్లి ప్రసాద్ రెడ్డి 3 సార్లు మాట్లాడతాడు. వాడు వరే అని మాట్లాడతాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నీ అమ్మ అంటే కన్నా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నీ అమ్మ నీ అక్క అని 3 సార్లు అంటాడు. మీరు ఆయన జోలికి రాకుండా ఉంటే నేను మాట్లాడను. విమర్శించు, జగన్ను మీరు ఎంత గట్టిగా విమర్శించాలో అంత గట్టిగా
విమర్శించు ప్రజాస్వామ్య పద్ధతుల్లో. మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఏం సమాధానం చెప్పాలనో చెప్తాం. మీరు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ జగన్ వాడితే మేము చూస్తే ఎట్టుండాలమ్మా? జగన్ పట్టుకుని సైకో అంటే మేము బాలకృష్ణను బాలిగాడని తప్పేమో తల్లి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.